రామచంద్రమూర్తికి. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. లక్ష్మణాయ తీసిస్తే ఇంక రాముడి దగ్గర ఏమీ లేదు. ఆ శక్తిని గాని తీసిస్తే ఈయన ఇంకా ఇదేనికి పనికిరాడు అనుకున్నాడు. ఇప్పుడు లక్ష్మణ్ను కూడా తీసుకుపోదాం అనుకున్నాడు. వచ్చాడు. వచ్చి ఎత్తుదామని ప్రయత్నించాడు. వల్ల కాలేదు. చేతుల నెత్తబోజి తన చేవయుజాలమితోచినట్టోచి బిగ్గగా అతని లేవనెత్తుటకు యత్నము చేసి సమస్త దేహ నిర్యాతము స్వేదమై కనులయం దరుణత్వము గల్గ నూర్పులై యాతని కొంచుతో వలయు నన్న మహాస పరిత్యజించకన్. గొంతు బిగబట్టి ముఖమంతా బిగువు చేసి ఎత్తుతున్నప్పటికీ వల్ల కాలేదు. శరీరం అంతా చెమట్ల పట్టేసేట, కళ్ళు ఎర్రబడ్డాయట. ఎవరికి? రావణాసురుడు. అయినా పోని వదిలి వెళ్ళిపోదాం అనిపించలేదు. ఇంకా ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్నట్టు హనుమ చూసి హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాముద్ధర్తుం నసలభ్యే భరతానుజః. హిమవత్ పర్వతాన్ని ఎత్తవచ్చు, మందర పర్వతాన్ని ఎత్తవచ్చు, మేరు పర్వతాన్ని ఎత్తవచ్చు, దేవతలతో కూడినటువంటి త్రైలోక్యాన్ని కూడా ఎత్తవచ్చు. గాని ఈయన్ని మాత్రం ఎత్తలేము. ఎవరిని? భరతానుజుడైనటువంటి లక్ష్మణుని. ఎందుకంటే ఇంతటినీ ఎత్తుతున్న ఆదిశేషువు ఆయన్ని ఎవడెత్తగలడు? అందువల్ల ఆయన్ని ఎత్తలేమన్నాడు. మహాబల సంపన్నుడు, అంత తపస్సంపన్నుడైనటువంటి వాడు లక్ష్మణ స్వామి. ఆయన ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నారు. ఆయన్ని ఎత్తలేము అని అనుకుని ఇతడు ప్రయత్నిస్తూ ఉంటే దూరం నుంచి చూస్తున్నాడు. ఆ నిల్ల చుట్టుండు ఆంజనేయ స్వామి. ఆయన వచ్చాడు. వెంటనే తతక్రుద్ధో వాయుసుతో రావణం సమిభిద్రవత్ అజఘా నురసి క్రుద్ధో వజ్రకల్పేన ముష్టిన. ఆయన రెండు చేతులు పిడికిలి బిగించి ఆ రావణుని యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దంట. వెంటనే రక్తం ముక్కులోంచి వచ్చేటట్టుగా వెనక్కి చతికిల పడిపోయాడు రావణాసురుడు. అప్పుడు అవలీలగా తన చేతులతో లక్ష్మణస్వామిని ఎత్తుకుని తీసుకుని వచ్చేసాడు. ఎవరు? హనుమ. తీసుకొచ్చి రాముని దగ్గర చేర్చాడు. అంటే హనుమకే వల్లనవుతుంది ఇదంతా అని చెప్పలేదు. హనుమ యొక్క పరాక్రమం. నిజంగా ఆయన రామలక్ష్మణుని ఇద్దరినీ పైకెత్తుకున్నాడు. అది ఏమిటయ్యా దాని భావం అంటే, భక్తి ఒక్కటే నిన్ను ఎత్తుకోగలదు స్వామి, ఇంకేది ఎత్తుకోలేదని. భక్తి ఒక్కటే భగవంతుణ్ణి ఎత్తుకోగలదు. అదే చూపించాడు రామలక్ష్మణులు ఇద్దరిని భుజాల మీదకి ఎత్తుకున్నటువంటి హనుమ. ఆ విధంగా తీసుకువచ్చి అప్పచెప్పాడు. కానీ రామచంద్రమూర్తికి ఉగ్రత్వం పెరిగింది. ఆయనని ఆ లక్ష్మణుణ్ణి చేతదీర్చమని వానరులకు ఆజ్ఞాపించి ఆయన మహాక్రుద్ధుడై వెళ్ళబోయేట రావణునితో యుద్ధం చేయడానికి. వెళుతూ ఉంటే, ఆగవయ్యా రామ, అలా నువ్వు వెళ్ళడం ఏంటి? ఆ శత్రువు ముందుకి అందులో మొదటిసారి వెళ్ళబోతూ ఉన్నావు. నా పృష్ఠం ఈ భుజం ఎక్కవయ్యా అన్నట్ట హనుమ. మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం హంతుమర్హసి. నా పృష్ఠముపై, నా భుజంపై ఎక్కి నువ్వు, అంటే నా వీపుపై ఎక్కనమాట, ఎక్కి నువ్వు సంహరించాలి సుమా, వాడితో యుద్ధం చేయాలి. అంతేగా నువ్వు ఒట్టి కాళ్ళతో నుంచోడమా? పైగా వాడి రథం కన్నా ఈ రథం చాలా గొప్పది. హనుమద్ రథం ఇంకా గొప్పది. ఎందుకంటే వాడి రథాన్ని ఏ బాణమో పెకరించి కింద పడేయగలదేమో, ధ్వజాన్ని పడేయగలదు, గుర్రాన్ని చంపగలదు, సారథిని చంపగలదు. కానీ ఎవడు ఎంత ప్రయత్నించినా ఈ రథం చెక్కు చెదరదు. ఇలాంటి దివ్య రథం అయ్యా, ఎక్కిక్కడ అన్నాడు. ఆ ఎక్కి నువ్వు వెళితే ఎలా ఉంటావో తెలుసా రామా? విష్ణుర్యథా గరుత్మంతమారుహ్యాసుర వైరినం. గరుత్మంతుని ఎక్కి వస్తున్న విష్ణువు వలె ఉంటావు నా భుజం మీద ఉంటే అని మరోసారి రాముల్లో ఉన్నటువంటి నారాయణత్వాన్ని దర్శించి హనుమ చెప్పి బయలుదేరేట. నాడు తొలినాడు సుగ్రీవితోడి చెలిమి ఇతని భుజమెక్కియే నిర్వహించుకునియే, నేడు తొలిసారి రావణితోడి కలను ఇతని భుజమెక్కియే నిర్వహింపనించి. ఆనాడు సుగ్రీవుణ్ణి కలుసుకున్నప్పుడు మొదటిసారి ఇతని భుజం మించే వెళ్ళాను. ఇప్పుడు రావణాసురుని మొదటిసారి కలుసుకోబోతున్నప్పుడు ఇతని భుజమెక్కే వెళతాననుకున్నట్టండి. ఎంత గొప్ప విషయం! ఆ మిత్రుణ్ణి తొలిసారి కలిసినప్పుడు, శత్రుణ్ణి తొలిసారి కలిసినప్పుడు కూడా హనుమద్ భుజమే వాహనం అన్నమాట. కనుక ఆ శత్రువులో దాగిన మిత్రత్వం ఏంటో నాకు తెలుసని చెప్తున్నాడు. అలా అని రావణుని పైకి వెళ్ళి ఆయన అసలే లక్ష్మణుడికి దెబ్బతీస్తే సహించాడు. ఆయన సీతకి ఏది జరిగినా సహించాడు, లక్ష్మణుడికి ఏది జరిగినా సహించాడు. పాపం అందువల్ల తోక తొక్కినాడు దుష్టుడు. అసుర తోక తొక్కితే పాము ఊరుకోదు. ఇతను మాటికి తోక తొక్కుతున్నాడు. డైరెక్ట్ గా పాము మీద అటాక్ చేసినా పర్వాలేదు, తోక తొక్కితే పడగ భయంకరంగా కాటు వేస్తుంది. అది ఇక్కడ జరుగుతుంది. లక్ష్మణ్ణి ఎత్తుకోబోయి అతనికి దెబ్బతీసి ఇది జరిగింది. ఇది చాలా కోపంగా వచ్చాడు. ఈ కోపం అంతా ఏమిటంటే, నా లక్ష్మణుడు మూర్చిపోయాడు, పడిపోయాడని.
కానీ కొంతసేపటికి లక్ష్మణుడు తేరుకున్నాడు అక్కడ. కానీ ఈ లోపల ఇక్కడ యుద్ధం జరుగుతుంది రావణుడితో రామునికి. ఆ యుద్ధం మహాభయంకరంగా జరిగింది. రావణుడు అలసిపోయి దెబ్బతిన్నాడు, విరథుడైపోయాడు. అంటే ఇంకా యుద్ధం చేయడానికి కావలసిన సామగ్రి అంతా కూడా ముక్కలైపోయింది పూర్తిగా. ఎలా వెళ్ళాలి ఇప్పుడు లోపలి తన యొక్క రాజధానికి? రథం లేదు, విరిగిపోయింది, అలసిపోయాడు. పైగా రాముడు అన్నట్ట, నీతో ఇంక యుద్ధం చేయను, విరథుడివే నిలబడిపోయావు. ఇంటికి పొమ్ము డస్సితివి ఎంతయు మారుతి ముష్టిఘాతమై వింత శరాలి లక్ష్మణుని నిన్ను గారియబెట్టెనవురా ఆ వెంటనే నేను కొట్టి తిని వెక్కసమైనది నీకు. ఎన్ని దెబ్బలు తిన్నావు పాపం. ముందు లక్ష్మణుడు ఎన్నో బాణాలు వేసి దెబ్బ కొట్టాడు, తర్వాత మా హనుమ వచ్చి ఒక్క గుద్దు గుద్దాడు, అప్పటికే నీ శక్తి చాలా పోయింది. తర్వాత నేను వచ్చి బాణాలు వేశాను, పాపం అలసిపోయేవు. ఎలా ఉన్నావో తెలుసా, ఇప్పుడు ఒక దిశిబొమ్మనా నిలిచియుండెను దానవ చక్రవర్తి. దిష్టి బొమ్మలా నిలబడ్డట దానవ చక్రవర్తి అని. ఇంటికి పొమ్ము అన్నట్ట రాముడు. అంతకన్నా అవమానం ఉంటుందండి? ఎప్పుడు చూడలేదు ఇలాంటి అవమానం యుద్ధంలో. ఎందరు దేవతల్ని, రాక్షసుల్ని, లోకాల్ని గడగడలాడించిన రావణాసురుడికి మొదటిసారి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? నువ్వు ఇంకా వెళ్ళిపో, నాకు చాలా పనుందిలే, అక్కడ వాళ్ళందరికీ దెబ్బలు తగిలే, వాళ్ళని సేద తీర్చుకోవాలి, నాకు పని ఉన్నది అని చెప్పి రాముడు వెళ్ళిపెట్టు వెనక్కి. ఇంకా అవమానం అది. దానితో ఎట్లు తన పూరిలోనికి ఎగవలయు, ఎట్లు తన పురిలోనికి ఎగవలయు, పాదచారి అయి అర్ధశవంబు బోలె తన పురిలోనికి ఎగవలయు. సగం చచ్చిన వాడిలా తన పట్టణంలోకి వెళ్ళాలి. దిగదీసుకుని చాలా బాధగా వెళ్ళేట. వెళుతూనే తిన్నగా తమ్ముడిని నిద్ర లేకుండా అన్నాడు. ఎవరయ్యా వీళ్ళిద్దరూ? ఎప్పుడు మానవులు అంటే చాలా అల్ప ప్రాణులు కదా, వాళ్ళ ఆయువులే చీమల వలె అలా పుట్టిపోతూ ఉంటాయి. ఎన్ని మానవ తరాలు జడిచిపోయే నా ఆయువులో వీళ్ళెవరయ్యా? ఒక మంచి ముక్కధర సంతానంబు. వీళ్ళు ఇప్పుడు వచ్చి నన్ను ఇలా దెబ్బతీశారా? నన్ను దెబ్బతీయాలంటే ఒక్క శివుడికే సాధ్యమవుతుందే, ఇంకెవ్వరికీ వల్ల కాదు, వచ్చినవాడు శివుడా అనుకున్నట్టండి. ఎంత గొప్ప భావం చూడండి. నిజమే, వచ్చినవాడు శివుడే. శివుడు సర్వవ్యాపకుడు, అది తెలియలేదు ఇతడికి. సర్వము తాను జయించాలనుకున్నాడు కానీ సర్వము ఉన్నది శివుడనే తెలియలేదు. సర్వము ఉన్నది శివుడు గనక తాను అల్పంగా చూసిన దానిలోనే శివుడే ఉంటాడు. తను అల్పమని తోసిపుచ్చితే ఆ అల్పంలో ఉన్న శివుడు జాగృతి చెంది తన మీద అటాక్ చేస్తాడు. అది ప్రపంచానికి రావణుని ద్వారా తెలుసుకోవాల్సిన నీతి. ఇది పనికిరానిది, ఇది దేనికి పనికిరానిది అని సృష్టిలో దేనిని చూడరాదు. చూసామా, పనికిరాని సృష్టిలో ఏదీ లేదు. పరమేశ్వర చైతన్యమే ప్రతిదానిలోనూ ఉంది. నువ్వు పనికిరానిది అన్నది తను ఎంత పనికొస్తుందో పాఠం చెప్తుంది. ఆ పాఠం చెప్పేటప్పటికి మనం మిగలమన్నమాట. అందువల్ల ఈ సృష్టి అంతా కూడా ఆ పరమేశ్వర చైతన్యం, అది ఒక్కటే ఉన్నది, అది రెండు కాదు, అది ఒక్కటే ఉన్నది అనే పాఠం ఇప్పుడు తెలుస్తుంది. దేనిని చిన్నదని విడిచిపెట్టరాదు అనేది. మొత్తానికి లేపేరు నిద్ర. ఎవరిని? కుంభకర్ణుని. ఎంత అవస్థలు పడ్డారు పాపం, అందరికీ తెలిసినదే. అనేక రకాల బాధలు పెట్టి, బాధలంటే ఆయనకి నిజానికి వీలు పడ్డారు, బాధలు ఆయనకి పెట్టలే. చాలా బాధలు పడ్డారు. ఏనుగులను నడిపించారు. అసలు వాడు పడుకోవడానికే చాలా గొప్ప నిద్రాస్థలాన్ని తయారు చేశాడు రావణాసురుడు. ఎంత ప్రేమ చూడండి తమ్ముడి మీద. ఇలాగా ఎంతో ప్రేమగా అన్నీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు లేపవలసి వచ్చింది. లేపారట. ఏమొచ్చింది ఆ గొడవ? ఇప్పుడు మంచి నిద్రలో లేపారు, ఇంకా 6 నెలలు కాలేదే అనుకున్నట్ట. లేచాడు. లేచి కదిలి వస్తున్నాడు ఆయన తిన్నగా అన్నగారి దగ్గరికి. వస్తే కూర్చోబెట్టి అన్నగారు అంటున్నారు, నిన్ను లేపవలసి వచ్చాను, నిన్ను నిద్ర లేపాల్సి వచ్చింది అని ముందని, మన లంకాపురికి ఇప్పుడు మసలినది, మన లంకాపురికి చేటొచ్చిందయ్యా, ఒక్కని వలన మనుజుని వలను, ఒక మనిషి వల్ల వచ్చింది అదంతా. ఓహో, అంతకుముందు 6 నెలల క్రితం నాకు మెలకు వచ్చినప్పుడు విన్నాను, నువ్వెవరో సీత అని ఆమెను తీసుకొచ్చేవట, రాముడి భార్యట, అది విన్నాను, మళ్ళీ నిద్రపోయానులే, ఏంటి విషయం చెప్పు అన్నాడు. ఇలా జరిగింది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అంటే మౌనంగా ఉన్నట్ట. ఎవరు? మన కుంభకర్ణుడు. వారు ఏమిటి మౌనం, మాట్లాడవేం అన్నాడు రావణాసురుడు. అంటే ఇప్పుడు అందరినీ పిలిచి సహాయం అడుగుతున్నావు, ఆలోచనలు చేస్తున్నావు, సీతని తెచ్చే ముందు ఎవరినైనా పిలిచి ఆలోచించేవా, సహాయం అడిగేవా అని అన్నాడు. పైగా మంత్రులు నీకు ఒకవేళ అడిగినా చెడు సలహా చెప్పారేమో, నాకు తెలియదు, నువ్వు అడిగేవలేదు, అడిగితే చెడు సలహా చెప్పారేమో, మంత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సుమా. ప్రియవాదినులు, అపథ్యవాదులు అని 2 ఉంటారని చెప్పుకున్నారు కదా.
నీకు పథ్యమైనప్పటికీ అప్రియమైనప్పటికీ పథ్యమైన వచనం చెప్పేవాడే మంత్రి. అలాంటి వాడు నీకు తారసపడలేదా? చెప్పినా వినలేదా? ఇవన్నీ అన్నాడు. ఇప్పుడు ఇలా వస్తే ఏం చేయగలని చెప్పు అన్నట్ట. వెంటనే కోపం వచ్చింది. ఒకడు ఇలాగే అని అక్కడికి వెళ్ళిపోయాడు, నువ్వేం చేస్తావు అన్నట్ట. నువ్వేం చేస్తావు? నువ్వు సాయపడతావా లేదా చెప్పు అని చెప్పాడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. నాకు తెలియదు అనుకున్నావా నువ్వు చెప్పే వేదాంతాలన్నీ? ఇంత వేదాంతం నిద్దట్లోనే నేర్చుకున్నావా అన్నట్ట. ఇంత వేదాంతం నిద్దట్లోనే నేర్చుకున్నావా? అసలు నువ్వు నీ తమ్ముడు మీరందరూ ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారే, మీరందరికీ రావణుడి తమ్ముడు అనిపించుకోకపోతే బ్రతుకనేది ఉందా అని అడిగా. మీకు ఇండివిడ్యువాలిటీ ఉందా చెప్పండి? రావణుడి తమ్ముడని చలాయించుకుని నేను తెచ్చినవన్నీ హాయిగా తింటూ బతుకుతూ ఇప్పుడు నాకు పాఠాలు చెప్తూ నాకు కష్టకాలం వచ్చినప్పుడు ఎవరిని అడిగి చేశావు అని అడుగుతున్నారే, ఇది తగునా అని అడుగుతున్నాడు. ఎంత చక్కగా చూడండి ఆ మాటల్లో. అయినా నేను ఎందుకు లేకపోయినా తెలుసా? నేను దెబ్బతిన్నాను, చాలామంది అయిపోతున్నారు, ఇంకా చాలామంది అయిపోతారు. అప్పుడు నిన్ను నిద్ర లేపకపోతే ఆ వచ్చిన వాడు కూడా తిన్నగా లోపలికి వచ్చే నిద్రట్లోనే నిన్ను పూర్తి చేసి వచ్చాము. అందుకు నీ శౌర్యం ప్రకటించుకోవాలంటే లే అని చెప్పేట. ఎన్ని మాటలు చూడండి, ఆ ఊహా చమత్కారం. ఇలా చెప్పాను, లేకపోతే వెళ్ళి పడుకుంటావా, వెళ్ళి పడుకో అన్నట్ట. అన్నా నువ్వు చెప్పిన ఆ రాముడికి వాళ్ళ తమ్ముళ్ళెంతో నీకు నేను అంతేనన్నా అన్నట్ట. నీవేం చెప్తే అది చేస్తాను నేను. చెప్పడం వరకు చెప్పాను కానీ నీకోసం ప్రాణం విడపడం కన్నా పర్వాలేదు. అంతేకాదు నీకు అధైర్యపు మందు నేను పోయట్లే, మనం గెలుస్తాం, ఏం పర్వాలేదు. అదే అక్కడ కుంభకర్ణుడు కూడా మనకి దుర్మార్గంగా కనబడ్డాడు. చాలా గొప్ప. ఎందుకంటే ఇద్దరు జీవులే పాపం కాచు కూర్చున్నారు. రావణాసుడికి ఎంత దయంటే, ఒకరు ఏదైనా గొప్ప ప్రాంతానికి వెళ్ళాలి అంటే ముందు తన వాళ్ళందరినీ బండి ఎక్కించి వాళ్ళందరూ క్షేమంగా ఎక్కారా లేదో చూసుకుని తర్వాత తాను బండి ఎక్కుతాడు. అలాగా ముందు ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు, తర్వాత తాను వెళ్తాడనమాట. అంతేగాని ముందు తాను తొందరపడి వెళ్ళిపోయి వీళ్ళందరినీ విడిచిపెట్టేయట్లే. నేనంత తప్పించిపోతున్న జీవుణ్ణో మీరు కూడా అట్లాంటి వాళ్ళేనాయనా, ముందు మీరందరూ సుఖంగా వెళ్ళండి, తర్వాత నేను ఎక్కుతాలనే బండి అంటున్నాడు. తన గురించి తాను తర్వాత చూసుకుంటాడు. అటువంటి వాడండి రావణుడు. ఈ జీవుడి వేదన అనేది చూడండి, అది చెప్తున్నాను. ఈ వేదన కనిపించనీయకుండా మనకి ఈ మధ్య వచ్చినటువంటి విమర్శకారులు వాళ్ళు ఈ అందాన్ని కనిపించనివ్వలేదు మనకి. కానీ రామాయణకర్త వాల్మీకి ధ్వనిని చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ ధ్వనిలో ప్రతిధ్వనిస్తున్న జీవుని వేదాన్ని మనం పట్టుకుంటే రావణుడి యొక్క మాటల్లో ఎంత గొప్పగా ఉంటాడో. ఉగ్రత్వం, భీకరత్వం ఉండదు, ఒక గాంభీర్యం కనబడుతుంది యుద్ధకాండలో. రావణుని మీరు పరిశీలిస్తూ ఉంటే చాలా గాంభీర్యం. పైగా అంత దెబ్బతింటున్నప్పటికీ కూడా ఒక యోగిలా చూస్తూ ఎవడి మాట వినకుండా తను అనుకున్నదే చేస్తూ ఉంటే ఒక యోగిలా కనబడుతూ ఉంటాడు కూడా రావణుడిలో. ఇదొక పార్శ్వం. ఎన్నాళ్ల తపస్సు! ఎంత సామాన్యుడా రావణాసురుడు అంటే! తపించిపోయాడు ఈ ఘట్టానికి. మనం కొంచెం అటు ఉత్తర చరిత్రం వెళితే ఇంకా విశేషాలు కనబడతాయి. ఆయన అసలు సనత్కుమారుణ్ణి అడుగుతాడు, అయ్యా విష్ణువు గొప్పవాడు, వైకుంఠం గొప్పదంటారు కదా, అక్కడికి చేరాలంటే ఎలా చేరాలి అంటే అనేక మార్గాలు ఉన్నాయా, కానీ వైర మార్గం చాలా గొప్పది అని చెప్పాడు. చాలా గొప్పదని చెప్పాడు కదా అంటే అర్థం అందరూ వైరం పెట్టుకుంటా ఆయనతో అని చెప్పడం కాదు. ఈ జీవుడికి వైర మార్గం గొప్పది అని చెప్పడం అన్నమాట. ఋషులు ఎవరితో చెప్పినా తాను చెప్తున్న జీవుడికి ఏ మార్గం గొప్పదో ఒక డాక్టర్లా చెప్తారన్నమాట. నీ ఒంటికి ఏ మందు పనికొస్తుంది అని. వైర మార్గం గొప్పదంటే అప్పటి నుంచి తప్పించిపోతూ ఉన్నాడు కనుక అటువంటి వాడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి కపిల మహర్షి తారసపడడం. మొదట ఆయన తపస్సు చేసుకుంటూ కపిల మహర్షి కనబడితే ఆ మహాతేజాన్ని చూసి ఇతడు ఎవడో అనుకుని కొట్టడానికి వెళ్ళినప్పుడు కపిల మహర్షి హుంకరిస్తాట. హుంకరిస్తే ప్రహస్తుడు వీళ్ళందరూ కూడా సంహరింపబడతారు. సంహరింపబడతారంటే వాళ్ళు మూర్ఛపోతారు. అప్పుడు కపిలుడు తన యొక్క ముష్టిఘాతంతో రావణుని పోగొట్టేలా చేస్తాడు. లోపలికి వెళ్ళిపోతాడు గుహలోకి. అప్పుడు రావణుడికి కొంతసేపటికి మెలకు వచ్చి ఏడిక్కడ ఆయన అంటే లోపలికి వెళ్ళి మనం బయటకు వెళ్ళిపోదాం పద, ప్రమాదం అన్నాడు. లేదు మీరు ఇక్కడే ఉండే, నేను లోపలికి వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళి ఆ గుహలో చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటే ఒక చోట భుజగశయనుడే కనబడ్డాట నారాయణమూర్తి. అలా చూస్తూ నిలబడిపోయాడు. ఇంత చక్కటి భుజాలు, 4 భుజాలు, ఆ పరాక్రమం చూస్తూ ఉంటే నీకు యుద్ధం చేయాలనుందయ్యా అన్నట్ట. ఎందుకంటే ఆ జీవుడికి వైర మార్గమే లోపల పట్టింది కనుక విష్ణువుని చూస్తే దెబ్బలాడాలనిపిస్తుంది దానికి. అందుకు అలా అనిపిస్తుందంటే ఈ ముచ్చట ఇప్పుడు కాదులే, పాపం తీరుతుంది అని చెప్పేట. అందువల్ల అకంపనుడు చెప్పినప్పుడు
అది గుర్తుకొచ్చింది. ఆ వర్ణనంతా అతనికి సరిపోయింది. కనుక ఇదంతా స్ట్రాటజీ అక్కడి నుంచి. కనుక ఉత్తరకాండలో ఈ విషయం అంతా చెప్పబడుతుంది. మనం దాని దాకా వెళ్ళబోవట్లేదు కనుక రావణుని గొప్పతనం తెలుసుకోవడానికి. రావణుడు సామాన్యుడు కాడు, మహా తపస్సంపన్నుడు. మిగిలిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, శిశుపాల దంతవక్తులు అది కనబడదు. కానీ రావణుడిలో ఒక గొప్ప ఆదర్శం ఉంది. రెండు నేర్చుకోవాలి రావణుడి దగ్గర. ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. తపస్సు, పట్టుదల, ధర్మము ఇవన్నిటికీ కూడా రావణుడు మనకు ఆదర్శమే. ఆ అచంచలమైన శివభక్తి కూడా మనకు ఆదర్శమే. కానీ ఈ పరదార వ్యామోహము, దేవతలతో విరోధము ఇత్యాదులున్నాయే ఇవి ఆదర్శం కా. ఎందుకంటే ఏదో ఒక నెపం లేకపోతే గానీ రాముడు బాణం వేయడు. నెపం వేయాలంటే అధర్మం తన దగ్గర ఉండాలి. అందుకు పెట్టుకున్నాడు ఈ అధర్మాన్ని. గాని స్వతసిద్ధంగా రావణుడు మహాతపస్వి. ఆయనే అంటాడు, కదా నిలింప నిర్జరీ నికుంజ కోట రే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థ మంజలిం వహన్ విలోల లోల లోచనోల లామ పాల లగ్న కస్తివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. ఓ శంకరా, గంగా తీరంలో ఆ దివ్యమైనటువంటి చెట్ల పొదల దగ్గర కూర్చుని రెండు చేతులు దోయిలించి శిరస్సు మీద పెట్టుకుని విముక్త దుర్మతికి, దుర్బుద్ధి అనేది లేకుండా నా దృష్టినంతటినీ కూడా ఆ కనుబొమల నడుమ కేంద్రీకరించి శివా అంటూ ఉండిపోయే దివ్యస్థితి ఎప్పుడొస్తుందయ్యా? జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి నికుంజ కోట జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అన్నటువంటి మహానుభావుడు. ఆ చంద్రశేఖరుని యందు ప్రతి క్షణం నా మనస్సు మక్కువ కలుగ్గాక అని తప్పించిపోయినటువంటి మహాభక్తుడు. అయితే మరి ఇలాంటిది ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఆ రాముని చేతిలో చనిపోవాలని ఇంత తపస్సు చేశాడు ఆయన. ఆయన శివభక్తికి, ఆయన తపశ్శక్తికి ఫలము రాముని చేతిలో మరణము. అది ఒక్క రావణుని వద్దనే ఉంటుంది. దీనితో మన వాళ్ళు ఏమిటంటే రాక్షసులందరూ శివభక్తులు అనే కన్క్లూజన్కి వస్తారు. అది చాలా పొరపాటు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళెవరు శివభక్తులు కారు. ఒక్క రావణుడు మేరకే మహాశివభక్తుడు ఆయన. అటువంటి వాడు ఆ శివకేశవులకు అభేద స్థితిని తెలియజేసే రామ అనేటటువంటి తత్వమే రాముడై వచ్చాడు ఇక్కడికి. ఇప్పుడు ఆ మరొకడు మిగిలిపోయాడు జై విజయుల్లో విజయుడు, వాడు కుంభకర్ణుడు. వాడు చెప్తున్నాడు, నా శూలంబును 1000 పుట్లు ఇనుమన్నా తూచి చేయించినాను. ధైర్యం చెప్తున్నాడు. చూడండి, నా దగ్గర పెద్ద త్రిశూలం ఉందయ్యా, అది కాలాయస త్రిశూలం, తపస్సు చేసి సంపాదించుకున్నాను. ఇది నా దగ్గర ఉంది కనుక నీకేం భయం లేదు. ఇది 1000 పుట్ల బరువు. ఆ సూర్యుండగు రాముమేని బరువు అన్నా పుట్టెడేని ఉండునా? నాది 1000 పుట్ల బరువే, ఒక పుట్టెడేనా ఉంటాడా రాముడు అనడంలో ధైర్యం చెప్పడం అన్నమాట. ఇంకా బయలుదేరతా, నీకేం పర్వాలేదనుకున్నాడు. యుద్ధం కోసం సన్నద్ధుడవ్వాలి కదా పాపం. అప్పటి వరకు నిద్రపోయాడు. శుభ్రంగా తన మేకప్ రూమ్లోకి వెళ్ళాడనమాట. అది చూడ్డాగానే చాలా ఉంది అది. ఎందుకంటే ఇట్లాంటి వాడు రాక్షస జాతిలో కూడా పుట్టాడు, అంత శరీరం. అందుకు ఆయన కోసం ప్రత్యేకమైన ఆభరణాలు ఉన్నాయట. ఆ చెవులకు పెట్టుకోవాల్సిన కుండలు చిన్నగా ఒక్కొక్క తాటికాయంత ప్రమాణంతో ఉన్నాయట. వాటిని పెట్టుకున్నాడు. అసలు ఆయన కోసం స్పెషల్ కవచం, స్పెషల్ ఖడ్గం, స్పెషల్ అన్నీ స్పెషలే. ఎవడో వాడింది ఆయన వాడడానికి వీల్లేదు. పాపం అరచేతికి కూడా రావు. అలాంటిది అది వేసుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆయన. ఆ వస్తున్నప్పుడు ఆ ఉగ్రమైన మూర్తిని చూస్తూనే వానరులు చెల్లా చెదిరిపోయారు. పాపం కొంతమంది ఆ కాళ్ల కింద నలిగిపోతున్నారట, కొంతమంది ఆ చేతులు తాకిడికి చచ్చిపోతున్నారు. అనేక వానర సేన నశించిపోతుంది. రాక్షసుల్లో ఉత్సాహం పెచ్చు పెరిగిపోతుంది. వచ్చాడు ఆయన. యుద్ధం జరుగుతుంది. అంగదుడు మొదలైన వాళ్ళందరూ పరాక్రమాన్ని చూపిస్తున్నారు. కుంభకర్ణుల్లో కూడా కదలికొచ్చింది, ఏమిటి పరాక్రమం అని. ఎందుకంటే సామాన్యులు కాదు వానరులందరూ కూడా. ఇంత మహాపరాక్రమాన్ని చూస్తూనే వాళ్ళందరినీ కూడాను భయభ్రాంతులను చేస్తున్నాడు కుంభకర్ణుడు. తర్వాత సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆ సుగ్రీవుడి యొక్క పరాక్రమం ఉందే, ఆ పరాక్రమంతో చాలా కోపం వచ్చింది కుంభకర్ణుడికి. వెంటనే తన చేతిలో ఉన్నటువంటి త్రిశూలాన్ని తీసి సుగ్రీవుడి వైపు ప్రయోగించాడు. సురరిపుడున్ కపి ప్రభువు చూచిన ఎప్పటి నుండి లోచనాంబురుగ యుగంబు వచ్చి ఎది పుట్టిన ఎంచును శ్రద్ధమై నిరంతరముగ చూచు మారుతియు. యుద్ధం జరుగుతున్నంతసేపు చూస్తూ ఉన్నట్ట హనుమ ఆ పక్క నుంచే.
ఎప్పుడైతే ఈ శూలం మహావేగంగా వెడుతుందో మారుతియు దానవు శూలమదెప్పుడు సాగి అంబరమున ఈతడెప్పుడు చనే మధ్యమునన్ గ్రహించే శూలమున్. ఎప్పుడు ఆ శూలం వెళ్ళిందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, కానీ ఒక్క ఎగిరి హనుమంతుడు పట్టుకున్నట్ట మధ్యలో ఆ శూలాన్ని పట్టుకుని, ఆ శూలం అరుగుటేమి, ఆ శూలము రివ్వు నడుమ ఆగుట ఏమి, ఏ సూర్యుండింత బల శ్రీశిత వేగములు కలిగి చెలగడు సృష్టిన్. కుంభకర్ణుడే ఏమిటి ఇంకా ప్రయోగించనే లేదా, మధ్యలో ఆగిపోయింది, ఎవడు తీసాడా అని చుట్టూ చూసేట. చూడగానే ఆ శూలం పట్టుకున్నాడు త్రిశూలధారి అయినటువంటి రుద్రమూర్తి హనుమ. ఆ శూలం పట్టుకుని అక్కడున్నాడు. అంత ఆంజనేయుండు ఆ శూలము మోకాటి కాంచి రెండుగా విరిచి, ఆ శూలాన్ని తీసి మోకాటికి ఒక్కటి తగిలించి రెండుగా విరిచేశాడు, ఒక్క కర్రబద్ద విరిచినట్లు విరిచి విసిరిశాడు. ఆ విసరడం ఎక్కడ పడిందో తెలియదు, కానీ ఆ సముద్రంలో ఎక్కడో పడి చప్పుడు చేసింది. అది ఆ చప్పుడు కూడా వినబడలేదుట, అంత దూరం విసిరేశాడు. ఇంకా కుంభకర్ణుడికి మిగిలినవి అక్కడ ఉన్నటువంటి కొండలు రాళ్ళు ఇవే. ఒక కొండ శిఖరాన్ని ఎత్తి విసిరెట్ట సుగ్రీవుడి మీదకి. అది తగిలి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. వీడి వల్ల కదా ఇంత గొడవ జరిగింది అని చెప్పి కుంభకర్ణుడు మూర్ఛితుడైన సుగ్రీవుడిని తీసి భుజం మీద వేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నట్ట. ఆ వెళ్ళిపోతూ ఉంటే ఈ రాక్షసులు ఉన్నారే, వాళ్ళు దేనికి ఆగలేరు, వాళ్ళ సంబరమే. సుగ్రీవుడి దెబ్బతినేసేప్పుడెప్పుడో వాళ్ళకి ఆనందం కలిగింది. చనిపోయాడు అనుకున్నారు, కానీ ఆయన మూర్ఛపోయాడు. వెంటనే ఈయన గారికి మర్యాద చేద్దాం అనుకున్నారు. ఎవరికి? కుంభకర్ణుడికి. ఇంత విజయం సాధిస్తూ వస్తున్నందుకు కనుక మేడలు ఎక్కారు. ఎందుకంటే ఆయన తల మీద పన్నీరు జల్లి పువ్వులు వేద్దాం అనుకున్నారు. వాళ్ళు తల మీద పన్నీరు జల్లారంటే కింద నుంచి సాధ్యం కాదు వాళ్ళకి. అందుకు వాళ్ళు మేడల అంతస్తులన్నీ ఎక్కి ఈ రాక్షసులు పన్నీరు ఇవన్నీ జల్లేరట. ఈయన ఉత్సాహంగా వచ్చేస్తున్నాడు. ఈ పన్నీరు జల్లితే ఆ నీటి చలువుకి సుగ్రీవుడికి మెలకు వచ్చేసింది భుజం మీద. వెంటనే నేను ఎక్కడున్నానా అని చూసుకున్నాడు. చూసుకుంటే ఇంత పెద్ద చెవి ఒకటి కనబడింది అక్కడ. అంతే చూశాడు, ఇంకా లాభం లేదనుకున్నాడు. తెలిసిన ఎంతలోన తను తెచ్చిన టంచను లంకలోనికెన్ తెలిసెను గుర్తు పెట్టుకుని ఎటు వెళ్తున్నాడో గమనిస్తున్నాడు. తిరిగి నేను నా సైన్యానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఈ క్షణంలోనే స్ట్రాటజీ వేసుకుంటూ కుంభకర్ణుని ముకున్ చెవులున్ కొనే కావు పట్టుగన్, ఆయన చెవిని వాటిని గట్టిగా కొరికి ముక్కుని గట్టిగా గిల్లేట. అసలే కోతి, అందులో వాడు సుగ్రీవుడు. ఈ రెండూ గట్టిగా చేస్తే గలగల గిలగిల కుంభకర్ణుడు గడగి ఈ రెండు గిల్లుతూ చేస్తూ ఉంటే ఇంకా తట్టుకోలేక ఒక పురుగుని లాగినట్టు లాగి సుగ్రీవుని కింద పడిచేట. పడిగానే ఇంకా చాలా ఆనందం అనుకుని కుంభకర్ణుడు కాళ్ళ మధ్య నుంచి పరిగెత్తుకొచ్చి సుగ్రీవుడు ఇందులో చేరిపోయాడు. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు వీడు కుంభకర్ణుడు. అప్పుడు జరిగిన సమరంలో వీళ్ళ చేతుల్లో కాదు కదా, అతడు ఎదురు చూస్తున్నది రామబాణం కోసం. స్వామి ఎదురై కుంభకర్ణుని సంహరించాడు. పడిపోయాడు వాడక్క. విద్రావ్య వానరీ సేనాం భక్షయిత్వా చ వానరాన్. వాల్మీకి ఎంత గొప్పవాడంటే ఒక మహా సంరంభాన్ని వర్ణిస్తూ ఒక గొప్ప సైలెన్స్ని ప్రజెంట్ చేస్తాడు. అప్పుడున్నటువంటి ఒక ప్రశాంతతను చూపిస్తాడు. ఎలా చూపిస్తున్నాడో చూడండి. విద్రావ్య వానరీం సేనాం భక్షయిత్వా చ వానరాన్ ప్రతాపిత్వా ముహూర్తంచ ప్రశాంతో రామతేజసా. అది చెప్తున్నాడు. సమస్తమైన వానరసేనల్ని గడగడలాడించి కల్లోలపరిచినటువంటి వాడు ఆ క్షణంలో ప్రశాంతుడైపోయాడు రామతేజస్సుతో అనే మాట వేశాడండి. ఎంత గొప్పగా ప్రశాంతుడైపోయాడంటే అంత ఉగ్రత పోయింది అని ఒకటి, రామతేజస్సుతో ప్రశాంతుడయ్యాడంటే ఈ తేజం రామతేజంలో లీనమై ప్రశాంత స్థితిని పొందినది అనే దాన్ని చూపించారు. ఈ విధంగా కుంభకర్ణుడి వధ ఎప్పుడయ్యిందో ఇంకా నిలవలేకపోయాడు రావణాసురుడు. అది పెద్ద దెబ్బ రావణాసురునికి. అప్పుడు తాను తన ముఖ్యమంత్రుల్ని సేనాపతుల్ని పంపించాడు, ప్రముఖులైనటువంటి వాళ్ళందరి పని అంగదుడు చూసేట. తర్వాత త్రిశురుడు అనేటువంటి మహారాక్షుణ్ణి హనుమంతుడు పూర్తి చేశాడు. మహోదరుడనే మహారాక్షుణ్ణి నీలుడు దెబ్బతీశాడు. వృషభుడు అనేటువంటి వానరుడు మహాపార్శ్వుడనే రాక్షుణ్ణి సంహరించగా అతికాయుడనే మహారాక్షుడున్నాడు. వీడు కూడా సామాన్యుడు కాడు. మాల్యవంతుడటువంటి వాడు అతికాయుడటువంటి వాడు. అతికాయుండును మాల్యవంతుడును యూపాక్షుండు ఈ ముగ్గురున్ మతిమంతుల్ మనకెంతయున్ హితులు అని భాస్కర రామాయణంలో మందోదరి చెప్తుంది రావణాసురుడితో. ఇలాగా అతికాయుడనేటువంటి ఆ మహారాక్షసుణ్ణి లక్ష్మణుడు దెబ్బతీశాట. ఇవి అయిన తర్వాత అప్పుడు బయలుదేరాడు ఇంద్రజిత్తు. ఆ ఇంద్రజిత్తు ముందు చెప్పినట్లుగా అతడు మహాతపస్సంపన్నుడు. మళ్ళీ రావణుని తర్వాత అంత తపశ్శక్తి సంపన్నుడైన రాక్షసుడు ఇంద్రజిత్తు. కొన్ని విషయాల్లో రావణుడి కన్నా గొప్పవాడు. అలాంటి వాడనమాట. ఆ ఇంద్రజిత్తు వచ్చి
భయంకరమైన యుద్ధం చేస్తూ చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ మూర్ఛపోయారు. మొత్తంగా అందరూ మూర్ఛపోయారు. ఒక ఇద్దరు మాత్రం మూర్ఛపోలేదు. ఎందుకంటే అస్త్రం ఏమీ చేయని వాళ్ళు ఇద్దరున్నారు అక్కడ. ఒకడు జాంబవంతుడు, రెండవది హనుమంతుడు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో చెప్తాడు, వీళ్ళందరూ తిరిగి మూర్ఛ నుంచి తేరుకోవాలి అంటే నువ్వే దిక్కయ్యా. అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతః. నువ్వొక్కడవే ఉన్నావనుకో, చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికినట్టే లెక్క. ఎందుకంటే నువ్వుంటే చచ్చిన వాళ్ళని కూడా బతికించగలవు. నువ్వే లేవనుకో, బ్రతుకున్న వాళ్ళు కూడా చచ్చినట్టే లెక్క. నువ్వుంటేనే ఎవడైనా బ్రతకగలడయ్యా. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. వాయువు వంటి వేగము, అగ్ని వంటి తేజము రెండూ కలిగినటువంటి వాడు నువ్వు ఉన్నంతకాలం జీవితాశ ఉంటుంది. జీవిస్తాం పర్వాలేదని. మా అందరికీ జీవితాశ హనుమంతుడు. పూర్ణంగా వానరసేనకందరికీ జీవితాశ హనుమంతుడు. రామపదాల్ని ఆశ్రయించిన వాడికి జీవితాశని ఇచ్చేటటువంటి ఆశాస్వరూపుడు హనుమంతుడు. కార్యసిద్ధిదాయకుడు హనుమంతుడు. అలాగా హనుమ ఉండగా పర్వాలేదన్నాడు జాంబవంతుడు. నువ్వు వెళ్ళవయ్యా, హిమోత్పర్వతాలలో ఆ కైలాస శిఖరాలకి చెంతనే ఉన్నది దివ్యమైనటువంటి గిరి, ఆ శిఖరాన్ని నువ్వు తీసుకురా అని చెప్పినప్పుడు హనుమ బయలుదేరుతున్నాడు. అక్కడ ఆయుధాలున్నాయి, ఇది ఔషధులున్నాయి. సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సంజీవని ఇత్యాదులున్నాయే, అవి తీసుకురా అన్నాడు. అప్పుడు హనుమ చాలా తొందరగా వెళ్ళాట. ఎంత వేగంగా వెళ్ళాడంటే ఇక్కడ పడి ఉన్న వాళ్ళని అంత తొందరగా స్వస్థుల్ని చేయడానికి ఆయన ఎగిరి చూసేట. ఔషధులేవి కనబడలేదట. ఎందుకంటే ఔషధులు కనబడకుండా దాక్కున్నాయట. ఇది ఒకటి చెప్తాడు. అంటే ఔషధులు ఇత్యాదులు దేవతా స్వరూపాలని, అవి కూడా ప్రాణవంతములు. అవి ఎప్పుడు కనబడాలి, ఎప్పుడు కనబడకూడదు, అవి చూసుకుంటాయట. ఇక్కడ హనుమత్ ప్రతాపాన్ని ప్రకటించడానికో ఏంటో వాటి ఉద్దేశం వాటికే తెలియాలి మొత్తానికి. లేదా రామసన్నిధిలో అవి ఉజ్జీవింపబడాలనుకున్నాయో, ఔషధీ దేవతల సంకల్పం మనకేం తెలుస్తుంది. మొత్తానికి అవి కనబడలేదు. ఎప్పుడో హనుమంతుడికి కోపం వచ్చింది. ఇవి వెతుక్కుంటూ నేనెందుకు ఇక్కడ వృధా చేయడం అని పర్వత శిఖరానికి నమస్కారం పెడతాట. ఎందుకంటే బలవంతంగా మొత్తం పెకలిస్తున్నాను, ఏం అనుకోవద్దన్నట్టు పెకలించాడు. పెకలించినప్పుడు ఆ పైన ఉన్నటువంటి వృక్షములు, అందులో మృగములు అన్నీ ఉన్నాయట. అందులోనే ఆ శిఖరాన్ని పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అది మెరుస్తున్న శిఖరం. సభాస్కరాధ్వానమను ప్రపన్న స్తంభాస్కరాభం శిఖరం ప్రగృహ్య బభౌతదా భాస్కర సన్నికాసో రవే సమోసే ప్రతిభాస్కరం యథా. ఎలా ఉన్నాడంటే ప్రకాశిస్తున్నది ఆ పర్వతం, ఈయన ప్రకాశిస్తున్నాడు. రెండు సూర్యులున్నాయా అన్నట్లుగా ఉన్నదట ఆకాశంలో. ఒక సూర్యుడు ఆ పర్వత శిఖరం అయితే, మరో సూర్యుడు హనుమంతుడు. ఈ రెండు మహా తేజస్వరూపాలు వస్తున్నాయి. ఇక్కడ మనకు ఒక మంత్రమూర్తిని చూపిస్తున్నాడు వాల్మీకి, సంజీవరాయుణ్ణి చూపిస్తున్నాడు హనుమంతుణ్ణి. ఇలాంటి హనుమంతుడిని తలంచుకుంటే చాలు, ఆయన ఇవ్వవలసినటువంటి శక్తి, యుక్తి, పుష్టి అన్నీ ఇచ్చేటువంటి స్వామి. ఆ విధంగా వచ్చి ఆ ఔషధులు వెతకలేకపోయాను, ఔషధి పర్వతాన్నే తీసుకొని అక్కడ పెట్టగానే ఆ రాముని సన్నిధి కారణంగా అక్కడ ఔషధులన్నీ ప్రత్యక్షమయ్యే ఔషధీ దేవతలు. దానిని జాంబవంతుడు తీసి వాటిని వాసన చూపించి అందరినీ మూర్ఛ నుంచి తేరుకునేలా చేశాడు. వెంటనే తిరిగి ఈ పర్వత శిఖరాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టివేశాడు హనుమ. మళ్ళీ ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. అప్పుడు నికుంభిల అనేటువంటి మారణ హోమాన్ని, అంటే తాంత్రికమైనటువంటి ఒక మాయా ప్రక్రియని ఇంద్రజిత్తు చేయబోతూ ఉంటే, దానిని అది గాని పూర్తయితే మొత్తం ప్రమాదమని మాయని మాయతో జయించాలనే సంకల్పంతో విభీషణుడు చెప్పిన మాట మేరకు దానిని ప్రతిఘాతం, విఘ్నం కలిగించి అక్కడికి చేరుకోవడానికి లక్ష్మణుడు బయలుదేరాడు. ఆ నికుంభిల అనేటువంటి ప్రాంతానికి ఇంద్రజిత్తుని సమరానికి ఆహ్వానించాడు. భయంకరమైన యుద్ధం జరిగింది వారిరు నడుమ. చివరకు అస్త్రాన్ని సంధిస్తూ ఐంద్రాస్త్రం అనే దాన్ని తీశాడు లక్ష్మణుడు. తీసి ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వస్తదైనం జహిరావణిం. ఇదొక మహామంత్రం. నిన్న జయత్యతిబలో రామో ఎలా చెప్పుకున్నామో ఇదొక సంపుటీకరించేటువంటి మహామంత్రం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాసరథిర్యది పౌరుషేచ అప్రతిద్వంద్వ. రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు, పౌరుషములో సాటిలేనటువంటి వాడు అయితే ఈ శరము జయించుగాక. ఎవరిని? రావణిం అంటే రావణాసురుడు పుత్రుడైన ఇంద్రజిత్తుని జయించుగాక అని వేసేట ఆ అస్త్రాన్ని, ఐంద్రాస్త్రాన్ని.
వేసిన వెంటనే ఈ సత్యవచనం తోడై, అంటే ఐంద్రాస్త్రానికి అస్త్రబలం పెరిగింది ఈ ప్రతిజ్ఞ వల్ల అన్నమాట. అంటే రాముడి యొక్క ధర్మాత్మ లక్షణము, సత్యసంధ లక్షణము, పౌరుషంలో సాటిలేని లక్షణము రుజువు చేస్తుంది ఈ మంత్రం. అది వెళ్ళి వెంటనే ఇంద్రజిత్తుని సంహరించింది. ఇంద్రజిత్ సంహారం అయినది. ఈ విధంగా ఇంద్రజిత్తు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో అప్పుడు ఉగ్రుడై ఇంకా రావణుడు మళ్ళీ యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. మరికొంతమంది రాక్షసులు సంహరింపబడ్డ తరువాత ఆ రావణుడు వస్తూనే చాలా ఉగ్రంగా వస్తున్నాడు. ఎక్కడున్నాడు రాముడు లక్ష్మణుడు అని. ఎందుకంటే కొడుకు, ప్రాణ సమానమైన కొడుకు కూడా చనిపోవడంతో ఉగ్రంగా వచ్చాడు. ఆ రావడం వస్తూ వాళ్ళిద్దరినే వెతుకుతున్నట్ట. అసలు యుద్ధ భూమిలో వరకు రాముణ్ణి చూడలేదుట రావణాసురుడు. ఎందుకు చూడలేదు? ఇదొక రహస్యం. చిట్ట చివరికి రామలక్ష్మణులు కనబడకుండా జాగ్రత్త పడి వాళ్ళు లేని సమయంలో సీతను తీసుకుని కనీసం మొహమేనా చూద్దామని ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఇందులో ఒక అంతరార్థం ఉన్నది. రాముణ్ణి చూడగానే ప్రతి వాళ్ళు కూడా పాదాల మీద పడ్డవాళ్లే. ఎందుకంటే ఆ దివ్యత్వం అటువంటిది, సర్వజనాకర్షణమైనటువంటిది. అలాంటిది ఈ జీవుడు పోల్చలేడా రాముణ్ణి? రాముణ్ణి కొడుచుకునే జీవుడు కనుక ఆయన కనబడితే పాదాల మీద పడిపోతాడు. పాదాల మీద పడితే పని ఎలా జరుగుతుంది? అందువల్ల యుద్ధం వరకు జాగ్రత్త పడ్డాడు. యుద్ధ భూమిలోకి వచ్చాడు. పైగా కొందరు సంహరింపబడ్డాకొచ్చాడు. యుద్ధంలో అయితే ఏం చేయగలడు అంటే, యుద్ధం అనే భూమి ఎప్పుడొచ్చిందో అప్పుడు ఎదురుగుండా యుద్ధం చేయడానికి ఉన్నాడు కనుక ఈ భావం తగ్గవచ్చు. 2, తన వారందరినీ చంపేడే అని కోపం వస్తుంది. పైగా ఆయన భార్యను నేను ఎత్తుకొచ్చాను, అందువల్ల ఇతడు నా మీదకి వచ్చాడనే శత్రుతాభావం వస్తుంది. ఇన్ని నా మనస్సులో ఉంటాయి గనక నా జీవభావం వీటి చేత కప్పబడుతుంది. జీవభావం వీటి చేత కప్పబడితే యుద్ధం చేయగలను ఆయనతో, లేకపోతే యుద్ధం చేయలేను. అందుకోసం ఇంత జాగ్రత్త పడ్డాడు యుద్ధ భూమి వరకు ఆయన చూడకుండా. ఇది రహస్యం, రామాయణంలో దాగిన ఒక రహస్యం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఒకటి ఉంది. ఎవరి హృదయంలో కోపము, శత్రుత్వము, ఇలాంటి దుర్బుద్ధులు ఉంటాయో వాడికి రాముడు కనబడడు, రాముడిలో విష్ణుత్వం గోచరించదు అనేది కూడా గ్రహించవలసిన అవసరం. ఈ విధంగా రావణుడు మొత్తానికి వస్తూ ఉంటే ఉత్సాహంగా వానరులందరూ ఎదుర్కొన్నట్టు రావణుడి మీదకి. ఎందుకంటే రాముడి దాకా రానివ్వకుండా ముందు వీళ్ళే ఎదుర్కొన్నారు. భక్తులు అంతే ఎదుర్కొన్నారు రామకార్యం కోసం ఉత్సాహంగా. వెంటనే రావణుడికి చాలా కోపం వచ్చింది. నా స్వామి దగ్గరికి వెళ్తుండే వీళ్ళందరూ ఏమిటని ఆయన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం అవస్థ పొందేరట వానరులు. రక్షరంత కార్యముగా చెబుల్ తెగిపడ సంగీతము పాడెనొకడు. సంగీతంకి చెవి కోసుకుంటామంటారే, అలాగా కొందరు వానరులు చెవి కోసుకున్నారట. అంటే ఈయన బాణాలు వచ్చి చెవి కోసేట. అసురేశ్వరుని బ్రాలు టమ్మూరువులను ఛేదించ అంగములను రట్టు చేయగా నాట్యము చేతనొకడు. వాడు బాణాలు వచ్చి తగలగానే అయ్యో అని డాన్స్ చేసాడు ఒకడు. కనుక వాడు చిందులు వేస్తున్నట్టున్నాడు. అరచేతులను దైత్యవరుడు మండింపగా విలవిల తాళంబు వేసనొకడు. చెయ్యొడ్డు పెడితే బాణం వచ్చి తగిలింది. వెంటనే నా చేతులు అయ్యో అనుకున్నట్ట, తాళం వేసినట్టుగా ఉన్నదిట. ఇలాగా రామభూపాల రాగ పర్యాప్త గళులు వేల కొలదిగా పాడిరి వెనుక హంగు రావణుడు శరాంత కార్యముగా రామభజన చేయించే వానరవ్రజు చేత. ఇలాగ రావణాసురుడు వానరుల చేత రామభజన చేయించాడండి. నిజమే, రామకార్యం కోసం చేసే ప్రతి పని రామభజనే. అలా రామభజన చేయించేట. ఇలా చేసి మహోగ్రంగా బయలుదేరాడు. లక్ష్మణుడు ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్నప్పుడు లక్ష్మణుడిపై అనేక రకములైనటువంటి ఆయుధాలు ప్రయోగించుతూ అనుకున్నట్ట. రాముండెవ్వడు లక్ష్మణుండెవడురా వేల్పులా దైత్యులా ఏమీ దిక్కుల నేలునట్టి దొరలా ఏ వేల ఏండ్లైన నిస్సీమ ప్రౌఢి సరోజ సూతిని తపశ్రీ చేత మెప్పించిరా తామెవ్వారు ఒక మంటి మొక్క దొర సంతానం ఆశ్చర్యము. ఎవరయ్యా రాముడంటే ఏం దేవతలా? ఏం నాలా తపస్సు చేసి మెప్పించారా? కేహీ కాదు, ఒక మంటి మొక్క దొర సంతానం అనుకున్నట్ట. అలా అనుకుంటే గాని యుద్ధం చేయలేడు ఆయన. ఎందుకు? భావం తెచ్చిపెట్టుకోవడం అనమాట. అందుకే రాముని చంపవలయను లక్ష్మణుని చంపవలయను అనుకున్నాడు. ముందు లక్ష్మణుడు కనబడ్డాడు. వీడిని ముందు పూర్తి చేయాలి నేను అనుకున్నాడు.
యుద్ధం ప్రారంభించాడు లక్ష్మణుడిపై. ఆ యుద్ధంలో అతడు ప్రయోగించాడు శక్తిని మరింత తీవ్రంగా. ఆ శక్తితో పడిపోయాడు లక్ష్మణుడు, మూర్ఛపోయాడు. ఇంచుమించు ప్రాణం పోయిన స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ లక్ష్మణుని రాముడు చేరి చెయ్యి వేసేట. ఆ గుచ్చుకున్న శక్తి ఆయుధాన్ని తీసి పక్కన పెట్టాడు రాముడు. తా కరాభ్యాం పరామృశ్య రామశక్తిం భయావహం బభంజ సమరే క్రుద్ధో బలవాన్ విచకర్షస. అలా లాగుతూ ఉండగానే రావణుడు బాణాలు వేయడం మొదలుపెట్టేట రాముడి మీద. తస్య నిష్కర్త శక్తిం రావణేన బలీయశ శరా సర్వేషు గాత్రేషు పతివా మర్మమే పతితా మర్మభేదిన. భయంకరమైన బాణాలు గుచ్చుకుంటున్నాయి రామునికి. అయినా లక్ష్య పెట్టకుండా ఈ శక్తిని తొలగించి లక్ష్మణుణ్ణి చూసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల చుట్టూ చేరారు సుగ్రీవుడు మొదలైనటువంటి వారు. ఇతన్ని సరిగ్గా చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అస్మిన్ ముహూర్తం నచిరా సత్యం ప్రతిశృణోమివ అరావణ మరామం వా జగద్రక్షత వానరాహ. ఓ వానరులారా, ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను చూడండి. ఈ ముహూర్తంలో అతి తొందరలోనే ఉంటే రావణుడు ఉండాలి, లేదా రాముడు ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే జరగాలి. అరావణం ఆర్ అరామం, ఈ రెండిట్లో ఏదో జరగాలి అని లేచాడు ఆయన. ఈ లోపల ఆ రాముని యొక్క పరాక్రమాన్ని చూసి పారిపోయాడు రావణాసురుడు నిలవలేక. ఇది రెండో మారు పరాజయం. పారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగొచ్చి లక్ష్మణుడి దగ్గర కూర్చుని వేదన పడుతున్నాడు. ఎవరినైనా సంపాదించవచ్చు గాని తోడబుట్టువుని మాత్రం సంపాదించలేము. ఆ ప్రాణబంధాన్ని మళ్ళీ తేగలమా అని ఏడుస్తున్నట్ట. అప్పుడు సుషేనుడు అనేటటువంటి వానర వైద్యుడితడు. మన కల్పిత గాథల్లో రాక్షస వైద్యుడిగా చెప్తారు. సుషేనుడు వానర వైద్యుడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు డాక్టర్స్ని కూడా తీసుకొస్తారు. ఆ యుద్ధం టెక్నాలజీ అలా, వ్యూహం అలాంటి స్ట్రాటజీ అన్ని హంగులతో వచ్చారు వీళ్ళు. కోతులు గారు వీళ్ళు, చాలా నాగరికములైనటువంటి మహా ప్రతిభా సంపన్నులు. ఆ సుషేనుడు అతడి యొక్క చికిత్స పరిశీలించాడు. పరిశీలించి ఇతడిలో ప్రాణం ఉంది, బ్రతుకుతాడు, మళ్ళీ ఆ పర్వతాన్ని ఇతడు తీసుకురావాలి హనుమ అని మళ్ళీ హనుమను చూశారట. ఎప్పుడూ ప్రాణదాత హనుమ, లక్ష్మణ ప్రాణదాతాచ. అందువల్ల ప్రాణదాత అయిన హనుమ వైపు సుషేనుడు చూశాడు, రాముడు చూశాడు. చూడగానే బయలుదేరాడు హనుమ. చన్నాడు హనుమంతుడు మిన్నింతటి చిన్న మేరయనగా. మిన్నంతే అంతుంది, ఇంతే ఉంది ఆకాశం అన్నట్ట హనుమంతుడు. అలా సులభంగా ఎగిరి వచ్చేసేట. వచ్చి మళ్ళీ చికిత్స జరిగింది. లేచి కూర్చున్నాడు లక్ష్మణుడు. తిరిగి మళ్ళీ పర్వత శిఖరాన్ని అక్కడ పెట్టారు. మళ్ళీ వస్తున్నాడు రావణాసురుడు. ఆ వస్తున్నప్పుడు ఆ రావణాసురుడు ముందుగా రాగానే ఆ ముందు మూల సైన్యాన్ని పెట్టుకొస్తున్నట్టు ఆయన. ఆ మూల సైన్యాన్ని అద్భుతంగా దెబ్బతీస్తున్నాడు రామచంద్రమూర్తి. ఆ దెబ్బతీస్తున్నప్పుడు మూల సైన్యం మడిసిపోతోంది, అంటే నాశనం అయిపోతుంది, అగ్ని రేగుతోంది ఇటు రామబాణాల చేత. ఇది చూస్తూ నిల్చుండిపోయారు వీళ్ళు. ఎవరు? వానరులు. ఒక్క రాముడు ఇందరినీ మొత్తం అల్లల్లాడిస్తున్నాడు. ఎవరికీ పని లేదు అక్కడ. రావణాసురుడు దాటి రావాలి అంటే ఈ బాణ పరంపర అంతా దాటలేకపోతున్నాడు. ముందు ఉన్న ఈ రాక్షస సైన్యం అంతా తగలబడిపోతుంది. ఇది చూసి వీళ్ళందరూ అనుకున్నారట, మేము అనుకున్నాం కానీ రాముడికి మేమందరం సాయం చేస్తున్నామని. ఈయనకి ఎవ్వడి సాయం అక్కర్లేదు, మనకేదో అనుగ్రహం కల్పించి మనము ఇందులో ఉన్నామని చెప్పడానికి తెచ్చాడు కానీ ఈయనకి ఎవరు అక్కర్లేదయ్యా అని అలా చూసేట. చూస్తే ఇంత పనిచేసి రామచంద్రమూర్తి ఒక్కసారి కోదండం ఇలా కింద పెట్టి అన్నట్ట, తన వెంక నిబ్బెరపోయి చూచుచున్న సుగ్రీవ విభీషణ నల నీల సుషేణాంగదమైంద ద్వివిధ కేసర దదిముఖ శతపది మారుతి జాంబవత్ ప్రముఖుల వంక చూచి నవ్వి ఇట్లనియే, కలన ఇది నేను చేయంగలుగుదు, శ్రీకంధరుండొకండును చేయంగలుగును, మూడవ వానికి కలుగదు అసురమూల సైన్యఘట ఇంతే. ఈ పని ఇద్దరమే చేయగలం. ఒకటి నేను చేయగలను, రెండు రుద్రుడు చేయగలడు, ఇంకెవరు చేయలేరని చెప్పాడు. చెప్తే వెంటనే ఈయన అనుకున్నట్ట, ఏంటి ఏదో మాట లేరగా వినబడింది, రుద్రుడే చేయగలడు అని. అంటే నేను కొడుచుకున్న స్వామి ఇంత పని చేస్తాడా అని కూడా అనుకున్నాడు. కానీ తన స్వామికి ఈ స్వామికి భేదం లేదనేది ఇప్పుడే స్పృహలోకి వస్తోంది. అప్పుడు ఈ రాక్షస మూల సైన్యం ఎప్పుడైతే నాశనమయ్యిందో ఇంకా ఎదురుపడ్డవారు ఇద్దరే. ఒకటి రాముడు, ఇంకా రావణుడు. ఎదురెదురుగా వాళ్ళిద్దరూ ఉన్నారు. యుద్ధం మొదలవుతోంది. అందులో సాగరంబు లేదు, రేగు చీకటి లేదు, మిన్ను లేదు, మరియు మన్ను లేదు, వారి కలరు బాణపంజరమందున పోరుచున్న రెండు పులుల ఓలే.
అక్కడ సముద్రం కనబడట్లేదు, ఆకాశం కనబడట్లేదు, కేవలం బాణ పరంపర. అదంతా బాణ పంజరంలా ఉంటే ఆ పంజరంలో 2 పులులున్నాయా అన్నట్లున్నారట రాముడు రావణుడు యుద్ధం చేస్తూ. అసలు ఎలా ఉంది అంటే వర్ణించలేమని చెప్తున్నాడు ఎవరు? వాల్మీకి. గగనం గగనాకారం సాగరం సాగరోపమం రావణయోర్యుద్ధం రావణయోర్యువ ఒక్క మాటలో చెప్పాడు. ఆకాశం ఎలా ఉందంటే ఏం చెప్తాం? ఆకాశం ఆకాశంలాగే ఉంది. సముద్రం ఎలా ఉందంటే ఏం చెప్తాం? సముద్రం సముద్రంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధంలాగే ఉంటుంది, దానికి పోలిక లేదని చెప్పాడు. అంత ఉగ్రమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఒక్కసారి రాముణ్ణి తేరిపార చూసేట రావణాసురుడు. చూడగానే ఆయనకి ఏం కనబడిందంటే నఖశిఖా పర్యంత ముఖరిత బంభరీ కమనీయ వనమాలికా మనోజ్ఞు కనబడుతున్నది. ఒక వనమాల ధరించి ఎదురుగా ప్రకాశిస్తున్నటువంటి నారాయణ తేజం కనబడిందిట. ఎందుకంటే ఎంత దాచుకుందామన్నా దాగదు నారాయణ తేజం. ఎంత నారాయణ్ణి చూడకూడదు అనుకున్నా అదే కనబడుతుంది రావణాసురుడికి. ఇంకా లాభం లేదనుకుని తల విదిరించుకుని మళ్ళీ చూసేట. ఆ చూసినప్పుడు ఏమనుకున్నాడంటే గిడసబారిన కైక గడుసుత నంబుగా పంపగా అడవుల పడినవాడు. ఎదురుగా ఉన్నటువంటి వాడు మామూలు వాడే. గిడసబారిన కైక గడుసుత నంబుగా పంపగా అడవుల పడినవాడు, జడదారి మూక వెన్పొడిచి ఎక్కింపగా అంతంత వింటివాడైన వాడు. జడదారి మూక అంటే మహర్షులు, వాళ్ళని వీడేమంటున్నాడు? జడదారి మూక అన్నాడు. అంటే తేల్చి పారేసే మాట అనమాట. ఏదో జళ్ళ పెంచుకుని మూకుంది, వాళ్ళేవో అలా అలా నేర్పితే ఆ మాత్రం అస్త్ర విద్య నేర్చుకుని మీదకి వచ్చేసాడు. అంతేకాదు ముల్లోకముల సౌందర్యమును మించు చానను రక్షించుకోలేని వాడు, ఆమెను కాపాడుకోలేకపోయాడు. అటువంటి వాడు అన్ని విధముల తనకు అనుకూలపడేవాడు అయిన రామచంద్రునిగాంచెను రావణుండు. అటువంటి రామచంద్రుడు చూసేట. ఇలా అనుకుంటే గాని పాపం బాణం వేయలేడు. చివరికి ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి క్రింద నించుని యుద్ధం చేస్తున్నాడే, అది చూసి మాతలి అనేటువంటి సారథినిచ్చి ఇంద్రుడు రథాన్ని పంపించాడు. అప్పుడు రాముడు రథాన్ని ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే చివరి ఘట్టం వస్తోంది గనక ఆ దైవత్వం అక్కడ ప్రకటీకరింపబడుతోంది. ఇలా నిల్చుని యుద్ధం చేస్తే ఆ రాముడు వేసిన బాణ పరంపరకి రావణాసురుడు అలసిపై మూర్ఛపోయినంత పనై రథం మీద చతికిలబడ్డాట, తెలివి తప్పిపోయాడు. వెంటనే సారథి తెలివిగా రావణాసురుడిని ఆ చోటు తప్పించి తీసుకువెళ్ళిపోయాడు. ఇదే సమయమని. ఎందుకంటే ఉంటే ప్రమాదం. అది సారథి యొక్క తెలివి. సారథి అందుకే ఉండాలి, కేవలం తోలడానికే కాదు, ఎప్పుడు ప్రభువుని కాపాడుకోవాలో చూసుకునే తెలివైన వాడే సారథి. అందుకోసం తీసుకువెళ్ళిపోయాడు. సరే, రాముడు కూడా పారిపోతున్న శత్రువుని కొట్టకుండా ఉన్నాడు. ఆ సమయంలో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అప్పుడు వచ్చాడండి అగస్త్యుడు. అగస్త్య మహర్షి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఎలా వచ్చేసాడు? నడుచుకొచ్చాడా? ఎలా వచ్చాడు? తేజస్వరూపులు ప్రత్యక్షమయ్యారు. ఏ అగస్త్య మహర్షి అరణ్యకాండలో రామచంద్రమూర్తికి అక్షయ తూణీరములు ధనుసు ఇచ్చాడో ఆ అగస్త్య మహర్షి వచ్చాడు. ప్రాతస్మరణీయుడైన అగస్త్య మహర్షి వచ్చి, రామా, ఇదిగో ఆదిత్య హృదయం నీకు ఇస్తున్నాను, స్వీకరించు అని మంత్రోపదేశం చేశాడు. ఆదిత్య హృదయం అది రాముని మిషతో మనకు లభించిన దివ్య మంత్రగుచ్ఛం. సౌర అరుణ మంత్రముల్లో వేదముల్లో ప్రతిపాదింపబడ్డ ఏ సౌరాగ్ని తేజమున్నదో ఆ సౌరాగ్ని తేజమంతా ప్రతి పదంలో దాచుకున్న దివ్య మంత్రగుచ్ఛం ఆదిత్య హృదయం. మహాస్తోత్రం. సర్వదేవతాత్మకుడైనటువంటి ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మ తేజాన్ని గ్రహించడానికి భారతీయ ఋషులు ఆవిష్కరించుకున్నటువంటి దివ్య మార్గం ఆదిత్య హృదయం. ఏ తత్వం గాయత్రి మంత్రంలో ప్రవచింపబడుతోందో, ఏ తత్వాన్ని కృష్ణ పరమాత్మ కూడా మహాభారతంలో ధర్మరాజుకు ఉపదేశించాడో ఆ తత్వం ఆదిత్య హృదయం. అరణ్య పర్వంలో ఆదిత్య ఉపాసన గురించి ప్రత్యేకించి ధర్మరాజుకి చెప్పి ఆదిత్యోపాసన చేయిస్తాడు. అర్జునునికి కూడా కృష్ణుడు చెప్పిన ఆదిత్య హృదయం ప్రత్యేకించి కనబడుతుంది. అలాగా ఆదిత్య ఉపాసన భారతీయ సంస్కృతి. ప్రతి దేవతని సూర్యమండలాంతర్వర్తిగా మనం ఆరాధిస్తాం. ఆ సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడే రాముడు. తనలో నిద్రాణమై దాచిపెట్టుకున్నటువంటి నారాయణ తేజం ఇప్పుడు ఏ మేరకు ప్రకటీకరింపబడాలో ఋషులకు తెలుస్తూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న ఋషులు గమనిస్తూ ఉన్నారని. కనుక ఆ రామునిలో
దాగినటువంటి ఆ ఆదిత్య నారాయణ తేజాన్ని జాగృతం చేయడానికి ఈ ఆదిత్య హృదయం అనేటువంటి దాన్ని ఉపదేశించాడు. వెంటనే రామచంద్రమూర్తి త్రిరాసమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ముమ్మారులో ఆచమనం చేసి దానిని పారాయణం చేశాడు. చేసిన వెంటనే ధ్యానంలో కూర్చున్నట్ట. ధ్యానంలో కూర్చోగానే ఆదిత్య మండలాంతర్వర్తి అయిన మహాతేజం తన హృదయంలో ఉండగా గోచరమైంది దానికి. అంటే తనలో ఉన్నదే ఆ తేజము అనేది ఆయనకి, తన ప్రాణశక్తిలో ఉన్నటువంటి ఆ నారాయణ తేజం ఆయనకి గోచరించింది. తనను తాను చూసుకున్నాడు. ఇది ఇందులో ఉన్న అంతరార్థం. అది చూసిన వెంటనే మళ్ళీ ధనస్సు తీసుకున్నాడు. ఈయన ధనస్సు తీసుకున్న వెంటనే వస్తూ ఉన్నాడు రావణుడు అక్కడ మేలుకుని. ఏమన్నాడు? ఇక్కడికి తెచ్చేసావా? ఎంత అవమానించావు, యుద్ధభూమి నుంచి వెనక్కి తెచ్చి తిరిగి పద అన్నట్ట సారథితో వస్తున్నాడు రావణాసురుడు. అప్పుడు జరిగిన యుద్ధంలో శిరస్సులు కొడుతూ ఉంటే తిరిగి మొలుచుకొస్తూ ఉన్నాయి రావణాసురుడికి. అప్పుడు మాతలు చెప్తాడు, రామా నీలో ఉన్నటువంటి ఆదిత్య తేజాన్ని స్మరించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అని మాతలు. అప్పుడు రామచంద్రమూర్తి తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఈ ఆదిత్య హృదయాస్త్రంతో అనుసంధానం చేసి ప్రయోగించాడు. రావణాసురుడు సంహరింపబడ్డాడు. రావణ వధ అయ్యింది, పౌలస్య వధ అయ్యింది. ఇక్కడ చాలా మంది క్షుద్రమైన కల్పనలు కొన్ని చేశారు. ఆయన కడుపులో అమృత భాండం ఉంది కొట్టమని విభీషణుడు చెప్తే ఈయన కొట్టేశాడని, కడుపులో అమృత భాండం దాన్ని కొట్టాడు. ఇలాంటి అబ్సర్డ్ విషయాలు ఏవి కూడా మన గ్రంథాల్లో ఉండవు. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. అయితే భౌతికానికి అతీతమైన విషయాలుంటాయి, ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. రావణుడు చనిపోవడంతో కథవలేదు, రాముడికి పట్టాభిషేకం జరగాలి. అక్కడి వరకు దర్శించాలి రామచంద్రమూర్తిని మనం. ఇలా ఎప్పుడైతే రావణ వధ జరిగిందో ఆ తర్వాత రామచంద్రమూర్తి ప్రశాంతంగా ఉన్నాడు. రావణ తేజం ఆయనలో విలీనమయ్యింది. అప్పుడు దుఃఖిస్తున్నారట మందోదరి ఇత్యాదులు. ఆ సమయంలో విభీషణుడు కూడా బాధపడ్డాడు. ఎందుకంటే అన్న మీద ఉన్న ప్రేమ ఆయనకి ఎంత చెప్పినా వినలేదే అనే వేదన, ఆ మమకారం, దానితో బాధపడుతూ ఉంటే బాధపడరాదు. ఇప్పుడు ఈ ఉత్తముడైనటువంటి ఈ దేహానికి ఔర్ధ్వదేహ క్రియలు సరిగ్గా జరగాలి, అది చెయ్యవయ్యా, సంస్కారం దహన సంస్కారాదులు చెయ్యాలి అన్నాడు. అంటూ రాముడు గొప్ప మాట చెప్తున్నాడు. మరణాంతాని వైరాని నిర్వృత్తం సప్రయోజనం క్రియతామస్య సంస్కార మమాప్యేష యథాతవా. ఇంత గొప్ప మాట చెప్పాడు. నీకు ఇతడు నీకెంతో నాకు అంతే అన్నాడు. ఎంత ఆప్యాయత చూడండి. మరి ఇంత వైరం ఉంటే మరణంతోనే వైరం పోయిందయ్యా అన్నాడు. శత్రువుతో పాటే శత్రుత్వం పోయింది, నాకు ఇంకా శత్రుభావమే లేదన్నాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. అప్పుడు మందోదరి వచ్చి ఏడుస్తూ అన్నది, నేను నీకెప్పుడో చెప్పానయ్యా, నాకు తెలుసు, వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన. మొత్తానికి ఆయన చేయి చూపిస్తూ చెప్తోంది, వ్యక్తమేష మహాయోగి. ఇక్కడున్న ఆయన వ్యక్తమైన ఒక మహాయోగి, యోగీశ్వరుడు. రాముడికి చెప్పిన మందోదరి బాగా అర్థం చేసుకుంది రాముడిని. రాముడు ఎవరంటే యోగీశ్వరుడు, దేనికి అంటకుండానే కావలసిన ధర్మకార్యం చేసినటువంటి మహాయోగి. అతను ఎవడంటే పరమాత్మ సనాతన అనాది మధ్య నిధనో మహత పరమో మహాన్ తమస పరమో ధాత శంఖచక్ర గదాధర శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజయ్య శాశ్వతో ధ్రువ మానుషం రూపమాస్థాయ విష్ణు సత్యపరాక్రమ. ఇక్కడ మీరు విశ్వామిత్రుడు అహం వెద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్పింది మందోదరి. మళ్ళీ ఇక్కడ సత్యపరాక్రమ విష్ణు సత్యపరాక్రమ. ఆ రామం ఈ విష్ణు ఒకటే అని ఇక్కడ స్పష్టంగా మందోదరి అంటుంది. అంటే మందోదరికి తెలుసు కథని ఎంత చక్కగా వాల్మీకి చెప్తున్నాడంటే అత్యంత స్పష్టంగా బాలకాండలో చెప్పాడు, మళ్ళీ అత్యంత స్పష్టంగా యుద్ధకాండలో చెప్పాడు. మిగిలిన కాండల్లో స్పష్టాస్పష్టంగా విష్ణువుని ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే రావణ వధ వరకు విష్ణుత్వం స్పష్టం, రావణ వధానంతరం దాగిన విష్ణుత్వం విజృంభించి బయటకు కనబడుతుంది. అది చూసి మందోదరి ఇలా చెప్తున్నది అని నేను ఆ హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడే నేను చెప్పాను. ఎవరూ ప్రవేశించని లంకలోకి అతను వచ్చాడంటేనే మనకు చెట్టు కాలం వచ్చింది అని గ్రహించమన్నాను. వినలేదే నువ్వు. ఏ ఇంద్రియాలను నువ్వు బాగా జయించి తపస్సు చేసేవో, చాలా గొప్ప మాట చెప్తుంది, తపస్సు చేయడానికి ఇంద్రియాలన్నిటి జయించో, నువ్వు జయించి తపస్సు చేసావు. తపస్సు అంటే ఇంద్రియ జయమే తపస్సు. ఇంద్రియాలను నిగ్రహించాలి, లేకపోతే తపస్సు సాధ్యం కాదు. అలా నిగ్రహించి తపస్సు చేసి అన్ని సాధించాక నువ్వు నిగ్రహించేవని నీ మీద ప్రతీకారం పొందిన ఇంద్రియాలు తర్వాత నిన్ను ఓడించేసేయి అన్నది. అంత బాగా చెప్పాడు. ఆ ఓడించి ఆ ఇంద్రియాలు నిన్ను లోబరుచుకున్నాయి, ఆ ఇంద్రియాల వెంట పడిపోయో దెబ్బతినేసావు అని సందేశంగా మందోదరి చెప్తోంది. కానీ ఏమి జరిగిందనేది రాముడికి రావణుడికే తెలుసు.
మొత్తానికి రావణునికి దహన సంస్కారం జరిగింది, విభూషణునికి పట్టాభిషేక వైభవం జరిగినది. అప్పుడు కూడా రాముడు నగర ప్రవేశం చేయకూడదు గనక తాను వెళ్ళలేదు. పట్టాభిషేకం అయిన తర్వాత సీతాదేవికి ఈ వార్త చెప్పడానికి హనుమను పంపించాడు రామచంద్రమూర్తి. హనుమ వెళ్ళి అమ్మ వద్దకు చేరుకోగానే, అమ్మా రాముడు జయం సాధించాడు అనగానే అమ్మ ఆనందించినది. అప్పుడు నిన్నింకా రాముడి దగ్గరికి తీసుకువెళ్ళాలి, నువ్వు తయారవ్వాలమ్మా, విభీషణుడి యొక్క ఆజ్ఞ వస్తోంది, ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక్కసారి చుట్టూ చూసేట. అక్కడ రాక్షస స్త్రీలు గడగడ వణుకుతూ నిల్చున్నారు. వాళ్ళందరూ నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రతి క్షణం అమ్మవారిని శూలాల వంటి మాటలతో పొడిచినటువంటి దుర్మార్గపు రాక్షస స్త్రీలు. మొత్తం ఇప్పటి వరకు ఈ 10 నెలల కాలం దాటిపోయి వాళ్ళు చేస్తున్న పని అదే. అలాంటి వాళ్ళు ఆ మాటలు విన్నాడు కదా హనుమంతుడు. అప్పటి నుంచి దాచిపెట్టుకున్నాడు క్రోధాన్ని. అమ్మ ఏం చేయమంటావు వీళ్ళని, వీళ్ళ పని పట్టేయమంటావా, ఇప్పుడే ఇక్కడే సంహరించేస్తానన్నాడు. తప్పు నాయనా అన్నది అమ్మ. అది అమ్మ కారుణ్యం. పాపానాం వా శుభానాం వా వధార్హాణాం ప్లవంగవా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్న అపరాధ్యతి. ఎంత గొప్ప మాట చెప్పింది అమ్మ. చెప్పిన ఈ మాట ఉందే, అమ్మ దయ ఎటువంటిదో. నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడెవడయ్యా అన్నదిటండి. ఆ ఒక్క మాట అమ్మంది. ఆ ధైర్యంతో సీతమ్మ మా అమ్మ నన్ను బ్రవమని చెప్పవే అని అనొచ్చు మనం. తప్పు చేసినా క్షమిస్తుంది అమ్మ. నకశ్చిన్న అపరాధ్యతి, తప్పు చేయని వాడెవడు, అందువల్ల దయ చూపించు. పైగా వాళ్ళ రాజున్నాడని అండతో ఇన్ని మాటలు వీళ్ళు అన్నారు కదా, వదిలేసేలే అన్నదిట. అప్పుడు అన్నాడు హనుమంతుడు, అమ్మా రామపత్ని అనిపించుకున్నావమ్మా అన్నాడు. రాముడిది ఇదే కారుణ్యం, ఇదే కారుణ్యం, ఇద్దరిది ఒకటే కారుణ్యం. యుక్త రామస్య భవతి ధర్మపత్ని యశస్వని ప్రతిసందిశమాందేవి గమిష్యే అత్ర రాఘవ. అమ్మా రామపత్ని అనిపించుకున్నావు, ఇదే కారుణ్యం ఆయనది కూడా అని చెప్పి నీ సందేశాన్ని రామునితో చెప్తానన్నాడు. తిరిగి హనుమ వెళ్ళాడు. ఈ లోపల విభీషణుడు అమ్మవారిని శుభ్రంగా అంతఃపుర స్త్రీలతో స్నానాధికాలు చేయించి ఆ మహాలక్ష్మిని దివ్యాలంకారములతో అలంకరింపజేసి దివ్యమైన పల్యంకిక అంటే పల్లకిపై రాముని వద్దకు తీసుకువచ్చారు. అమ్మ పల్లకి దిగి రాముని వద్దకు వెళుతూ నమస్కరిస్తున్నది. ఆ సమయంలో రామచంద్రమూర్తి సీతను చూసిన వెంటనే 3 భావాలొచ్చాయట అతనికి. ఒకటి హర్షో దైన్యంచ రోషశ్చ. ఒకవైపు హర్షం, ముందు వచ్చినది హర్షం అంటే ఆనందం, తర్వాత దైన్యత్వం అంటే బాధ, అయ్యో ఇంతకాలం బాధపడిందే అని చూడడం. రోషం దేనికొచ్చిందంటే ఈ రాక్షసుడు ఇంత పని చేసేడే అన్న విధంగా రోషం. ఇప్పుడు ఒక ధర్మం ప్రకటించడానికి కూడా అవకాశం లేని విధంగా ఒక అపవాదికి అవకాశం ఉందే అనే రోషం. ఇన్ని భావాలు దూరదర్శి అయినటువంటి సూక్ష్మదర్శ అయినటువంటి రామునికి కలిగేట. మనం సాధారణంగా ఒక ఘట్టం కలిగినప్పుడు దాని ఎమోషన్కి లోనవుతాం మనం, కానీ దాని పూర్వాపరాలు గుర్తించం. అప్పటికి మనం దాన్ని ప్రేమగా స్వీకరించినా కొంతకాలం అయిన తర్వాత మనమే తీరిక దొరుకుతుంది కనుక అప్పుడు అన్నీ శంకిస్తూ వెతుకుతూ ఉంటాం. వీటన్నిటినీ ముందే ఊహించగలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞుడైన యోగీశ్వరుడు మాత్రమే, ధర్మమునందు ఉన్నవాడు మాత్రమే ఆ పని చేయగలడు. అందుకు రామమూర్తి మౌన గంభీర్య ముద్రతో కొంతసేపు ఉన్నట్ట. ఆ గాంభీర్యం అక్కడంతా మౌనమే ఇచ్చింది. ఆ స్థితిలో ఈ మౌనం చూసి విభీషణుడికి భయం వేసి ఈ వానర వీరుల్ని ఇతర రాక్షస వీరుల్ని అందరినీ కూడా దూరం వెళ్ళండి అన్నట్ట. దూరం వెళ్ళడం ఏంటి, వాళ్ళందరూ ఇక్కడే ఉండాలన్నట్ట. వీళ్ళందరూ నా వాళ్ళు ఇక్కడే ఉండాలన్నట్ట. ఎందుకు అలా అన్నాడండి? ఇప్పుడు నేను ప్రకటించబోయే సత్యాన్ని లోకం కోసం ప్రకటిస్తున్నాను గనక వాళ్ళ లోకానికి ప్రతినిధులైన వీళ్ళందరూ ఇక్కడ ఉండాలి ఇప్పుడు అని చెప్తున్నాడు. అది వీళ్ళందరూ ఇక్కడే ఉండాలి అని అన్నాడు. అంటే మా ఇద్దరి మధ్య ప్రైవేటుగా మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, ఇది లోకానికి ప్రకటింపబడవలసిన విషయం అనేటటువంటిది అని సీతతో చెప్తున్నాడు. ఏషాసి నిర్జితా భద్రే శత్రుంజిత్వా రణాజిరే. శత్రువుని రణంలో జయించి నిన్ను కాపాడాను. పురుషుడైన వాడు ఏది చెయ్యాలో అది చేశాను కనుక నా కర్తవ్యం అయిపోయింది అని చెప్పాడు. చెప్పి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే జనవాద భయాత్రాజ్ఞో బభూవ హృదయద్విధ. చాలా స్పష్టంగా వాల్మీకి చెప్పాడు. జనాపవాద భీతి ఏదైతే ఉందో దానితే తన మనస్సుని 2గా చేసి మాట్లాడుతున్నాడని చెప్పాడు. మనస్సుని 2గా చేసి అనేటువంటిది. జనాపవాదం కోసం అయితే అలా అంటారండి అంటే రాముడు సీతకి భర్తే కాదు, అయోధ్యకి ప్రభువు కూడా. కనుక ఆయనకి 2 ధర్మాలు ఉన్నాయి. రాజధర్మం
ఎంతో పతి ధర్మం అంతా రెండింటినీ పాటించాల్సిన అవసరం ఉన్నదానికి ప్రజల వద్ద మా రాజు పరిపూర్ణుడు స్వచ్ఛమైనటువంటి వాడు అనిపించుకుంటూనే పాలన, అది ఆనాటి రాజధర్మం. ధర్మంగా ఉండడమే కాదు, ధర్మంగా కనబడాలి కూడా, అది ఆనాటి రాజధర్మం. ఇన్ని రాజధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు ఇలా అంటున్నాడు, ప్రాప్త చారిత్ర సందేహ మమ ప్రతిముఖే స్థిత దీపో నేత్రాతురస్యేవ ప్రతికూలాసమే దృఢ. అంత గొప్పగా చెప్పాడు చూడండి ఈ మాట. చారిత్ర సందేహ ప్రాప్త, సందేహింపబడ్డటువంటి చరిత్ర గల నువ్వు నా ముందు నిల్చున్నావు అన్నాడు. అంతేగాని నువ్వు చరిత్ర లేనిది అనేవి అనట్లే, సందేహింపబడ్డ చరిత్ర గల నువ్వు నా ముందు నిల్చున్నావే, నువ్వు నాకు ప్రతికూలము. ఎలాగో తెలుసా? కంటి రోగం కలవానికి దీపము వలే అనే మాట అన్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. ఏమన్నాడు? కంటి రోగము కలవానికి దీపము వలే నువ్వు నాకు ప్రతికూలము అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట! ఇక్కడ నాకు అనే ఉద్దేశంలో ఎవరు సీతని సందేహిస్తున్నారో వారికి అని ఇక్కడ అర్థం అనమాట. ప్రాప్త చారిత్ర సందేహ అనే మాట అక్కడడం వల్ల, ఒకవేళ నేను సందేహించానని నువ్వు అనుకున్నావనుకో, నేను కంటి రోగం ఉన్నటువంటి వాడినే. ఈ మాట ఎంత చక్కగా వేశాడో రాముడు గమనిస్తే రాముడు హృదయం తెలుస్తుంది. అది తెలియక ఇప్పటికీ స్త్రీవాదులు అనిపించుకుంటున్న వాళ్ళందరూ కూడా రామనింద చేస్తూ సీతాశాపానికి గురవుతున్నారు. ఇది గమనించాలి. ఇక్కడ రాముడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే కంటి రోగికి దీపము వలే అన్నాడు. అంటే దోషం ఎక్కడుంది? దీపంలోనా కంటిలోనా? కంటిలోనే రోగం ఉంది కానీ దీపానికి ఏది లేదు. ఇక్కడ అంత స్పష్టంగా రాముడు చెప్తున్నాడు, నీలో ఏ మచ్చ లేదు సుమా, సందేహించేవాడు కన్నిదే తప్పు అని రాముడు ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. అందుకే మనం ఎక్కడి నుంచో సమర్థించుకోనక్కర్లేదు, వాల్మీకి ఎక్కడికక్కడ స్పష్టం చేశాడు. అది గ్రహించాలి. ఇది సమర్థించడానికి ఏవోవో కథలు తెచ్చుకోనక్కర్లే. రాముడు ఇంత చక్కగా మాట్లాడాడు. తద్గచ్చత్వానుజాన్యజ్య యథేష్టం జనకాత్మజే. ఇప్పుడు నీకు ఎలా ఇష్టం ఉంటే అలా వెళ్ళు. రావణాంక పరిక్లిష్టాం దృష్ట్వా దుష్టేర చక్షుష. రావణుడు నిన్ను చూశాడు, ఆకాశం మీద ఎగురుతున్నప్పుడు నిన్ను పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి వచ్చాడే. అలాంటి నిన్ను తిరిగి నేను లంకకి తీసుకువెళ్ళానంటే అదొక మచ్చగా అనిపిస్తుంది కదా. ప్రాప్త చారిత్ర సందేహ అని లక్ష్మణేవాద భరతే కురి బుద్ధిం యథాసుఖం. లక్ష్మణుడో భరతుడో ఎవరిని ఎంచుకుంటావో ఎంచుకో అన్నట్టు. ఈ మాట అనగానే సీతాదేవి అగ్నిని రగల్చమంది. అంతేగాని రాముడు అగ్నిలో ప్రవేశించని చెప్పలేదు. ఇది బాగా తెలుసుకోండి. అగ్నిని రగల్చమని చెప్పినది. చాలామంది సందేహించారు. అప్పుడు రాముడు మౌనం వహించాడు, ఏమీ అనలేదు. అప్పుడు అగ్నిని రగిల్చారు. రాముడు ఎందుకు మౌనం వహించాడంటే అగ్ని సీతనేమీ చెయ్యలేదన్న విషయం రాముడికి తెలుసు. రాముడికి ఎలా తెలిసండి అంటే హనుమకే తెలిసే. నాగ్నిరగ్నౌ ప్రవర్తతే. నిన్ననే చెప్పుకున్నాం మనం, అగ్నిని ఏమీ చెయ్యలేదు అని హనుమే అనుకున్నాడే. రాముడికి తెలియదా? ప్రాణాధికమైన ప్రేమతో చూసేవాడికి కనుక తెలియవలసినది లోకానికి. అది ఇక్కడ పని అన్నమాట. రాముణ్ణి ఇక్కడ చూసేటప్పుడు ఇలా సీత మాట్లాడుతూ ఒక మాట అంటుందిట. రామా, ఎంత చెప్పేవయ్యా నువ్వు మాట, ఎంత కఠినంగా అన్నావు. సరే, కాఠిన్యం రాజధర్మం ఏం చేస్తామన్నది. రాజధర్మంలోనే కాఠిన్యం ఉంది. రాజధర్మం కాఠిన్యంతో ఉంటేనే ప్రజలు ధర్మపరులై ఉంటారు. అంతేగాని తన స్వసుఖం కోసం తనకు అనిపించింది చేసేసాడు అంటే ప్రజలు ఎంత కువిమర్శలు చేస్తారో ఇది నీకు తెలియాలి. ఈ అంత అంతరార్థం ఉండేటట్టు అమ్మ రాజధర్మం యొక్క కాఠిన్యాన్ని చెప్పి, ఇదిగో అగ్నిలో వెళ్ళబోతూ ఉన్నాను, ఒక్క రహస్యం చెప్తున్నాను. ఈ రహస్యం ఆ పరమాత్మకి ఒక్కడికే తెలుసు. నువ్వు వెలుగు జ్యోతివైతే నేను వెలుగుని, మన ఇద్దరికీ భేదం లేదు సుమా అని ఒక మాట అన్నదిట. రాముడు వింటున్నట్టు. పైగా నువ్వు ఎక్కడికక్కడ భలే చెల్లించేస్తావే మాటని. నేను లక్ష్మణుణ్ణి ఎంత క్షోభ పెట్టానో ఆ క్షోభ నాకు తెలియడానికి ఇప్పుడు ఎంత చక్కగా అన్నావయ్యా. లక్ష్మణేవా భరతేవా అన్న మాట ఆ మాటే అందమ్మ. భరతుడు నువ్వు ప్రయత్నిస్తున్నారా అని నోటుకొచ్చినట్టు అన్నప్పుడు ఆ లక్ష్మణుడు హృదయం ఎంత నొచ్చుకున్నదో అంత నవ్వు ఇక్కడ చెల్లించేశాడనమాట రాముడు. ఆ మాట చెప్పినది మాటకి మాట ఎంత చక్కగా చెప్పేవయ్యా, కనుక ఆ దోషం కూడా నా నుంచి పోగొట్టావు. ఇదిగో అగ్నిలో ప్రవేశిస్తున్నాను అని అగ్నిలోకి వెళ్ళబోతూ ఉంటే రాముడు ఒక్కసారి అలా చూసి కళ్ళు మూసుకున్నట్ట. అక్కడ రాముడి స్థితిని వర్ణిస్తున్నాడు వాల్మీకి. జాగ్రత్తగా పరిశీలించండి. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్పవ్యాకులలోచన. ఎంత స్పష్టంగా చెప్పాడు.
కొంతసేపు కళ్ళు అలా మూసుకున్నట్ట కళ్ళ నుంచి బాష్పములు రాలుతున్నాయట. సీత అగ్నిలోకి వెళుతుంటే అగ్నినేమీ చేయలేదని తెలిసినా తన ప్రాణప్రియ అయినటువంటి సీత అగ్నిలో ప్రవేశిస్తున్న దుఃఖాన్ని సహించలేక రాముడి నుంచి కన్నీరు వస్తున్నా ధర్మాత్మ అనే మాట అక్కడ వేశాడు. ధర్మాత్ముడు కనుక ఆ నిశ్చయంతో నిలిచి ఉన్నాడు. అప్పుడు దేవతలంతా వచ్చారు. అగ్నిలో వెళ్ళింది, ఇంకా సీత బయటికి రాలేదు, దేవతలు వచ్చారట. ఏమిటి స్వామి ఇదంతా? కర్త సర్వస్య లోకస్య శ్రేష్ఠో జ్ఞాన విదాం విభు ఉపేక్షసే కథం సీతాం పతంతి హవ్యవాహనే ఉపేక్షసించ వైదేహిం మానుష ప్రాకృతో యథా. ఏమిటి స్వామి సీతను ఉపేక్షిస్తున్నావు? మామూలు మనిషి వలే నువ్వు ఈ పని చేస్తున్నావు. నువ్వెవరో తెలుసా? అబ్రవీత్రిస శ్రేష్ఠాన్ రామో దాసర ధర్మభృతాంబర. నువ్వు సాక్షాత్తు నారాయణుడివై కూడా ఈ పని చేస్తున్నావేంటి? సామాన్య మానవుని వలే అన్నారు. మానవుని వలే ప్రవర్తిస్తున్నామన్నారు. అంటే వాళ్ళతో అన్నట్టు ఎవరు? రామో ధర్మభృతాంబర. ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వారిలో, ధర్మాన్ని భరించేటటువంటి వారిలో శ్రేష్ఠుడైన రాముడు ఇలా అంటున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం సేహం యశ్చ యతశ్చాహం భగవాన్స్తద్బ్రవీతు మే. ఏంటి మీరు ఏదేదో చెప్తున్నారే, కానీ నేను దశరథాత్మజుడైన మనుష్యుడైన రాముణ్ణి. అంత చక్కగా చెప్పాడు చూడండి. నేను మనిషిని, దశరథాత్మజుణ్ణి. మీరేదో చెప్తున్నారు, ఏమిటంటున్నారు అన్నట్టండి. ఏమిటి ఇందులో ఉన్న మాటలో అంతరార్థం అంటే, నేను కేవలం ఒక మనిషి వలే ప్రవర్తిస్తున్నాను, అందులో సందేహం లేదు. అంటే మనిషికి ఏది ఆదర్శమో అది చూపిస్తున్నాను. మనిషినైన రాజు, మనిషినైనటువంటి వాడిని రాజుని, పైగా ఒక ఆమెకి భర్తని, ఒక ఆమెకి బిడ్డని, ఒక తండ్రికి బిడ్డని, ఒక తమ్ముడికి అన్నని, ఒక రాజ్యానికి రాజుని. ఇన్ని ధర్మాలు నేను పాటించాలి. కనుక మనుష్యుడైన వాడు సన్మనుష్యుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించేనే తప్ప విష్ణువు వలె నేను ప్రవర్తించలేదు అని వాళ్ళతో చెప్తున్నాడు. అది ఇందులో ఉన్న అంతరార్థం. కనుక ఇందులో ఉన్నటువంటిది ఏది ధర్మమో రాజధర్మమో దాన్ని పాటిస్తున్నాను అని చెప్పాడు. వెంటనే వాళ్ళు అన్నారట, బ్రహ్మదేవుడు శివుడు కలిసి అంటున్నారు ఈ మాట. భవాన్ నారాయణో దేవ శ్రీమాశ్చక్రాయుధ ప్రభు శాంగధన్వా ఋషికేశ పురుష పురుషోత్తమ త్వం త్రయాణం హి లోకానాం ఆదికర్త స్వయం ప్రభు సీతా లక్ష్మీర్ భవాన్ విష్ణు అని నమస్కరించారట. ఇలాగా ఆ దేవతలు చెప్పిన స్తోత్రం యుద్ధకాండంలో ఉంటుంది. ఆ స్తోత్రం చాలా మహిమాన్వితమైనది. యుద్ధకాండంలో 2 మహిమాన్వితమైన స్తోత్రములు, ఒకటి ఆదిత్య హృదయం, ఒకటి రామస్తోత్రం. చాలా విశేషమైనది ఉంది అని చెప్పడానికి 2 శ్లోకాలు మీకు చెప్పాను అంతే. ఇమామార్షం స్తవం దివ్యం ఇతిహాసం పురాతనం ఏ నరాకీర్తయిష్యంతి నాస్తి తేషాం పరాభవ అని దాని ఫలశ్రుతి కూడా అక్కడే చెప్పారు. ఆర్షమైనటువంటి ఈ స్తోత్రాన్ని, అంటే సాక్షాత్తు దేవతలే స్తోత్రించినటువంటి వేద విషయమైన ఈ స్తోత్రం ఎవరైతే కీర్తిస్తారో వారికి అన్ని చోట్ల విజయము లభిస్తుంది అని సీతారామ స్తోత్రం ఇది. ఆ స్తోత్రం చేసిన తర్వాత అగ్నిదేవుడు వచ్చేట. స్వామి నన్ను పరీక్ష పెట్టకయ్యా అన్నట్ట. ఎందుకంటే ఇది సీతకు అగ్ని పరీక్ష కాదయ్యా, ఇది అగ్ని పరీక్ష కాదు, అగ్నికి పరీక్ష. ఇది అగ్నికి పరీక్ష. ఎందుకంటే నేనే ఇంధనాగ్నిని, ఆ తల్లో అనింధనాగ్ని. ఇంధనాగ్ని అంటే ఏదో ఒక ఇంధనం ఉంటే మండుతాను నేను. ఒక కర్రో పెట్రోలో ఏదో ఉంటే మండేవాడు ఇంధనాగ్ని. ఇక్కడ ఇంత రగిల్చితే ఆమె అనింధనాగ్ని. ఏ ఇంధనము ఆధారం లేకుండా వెలిగేటటువంటి అగ్ని ఆవిడ. ఆ మహాగ్నిని ఎవరూ కాల్చలేరయ్యా. ఆ తల్లి వచ్చి ఈ అగ్నిలో పడితే నాకేమనిపించిందంటే నా తేజం పోతుంది అనిపించింది. అంత తీవ్రమైన మహాగ్ని ఈ తల్లి. నైవ వాచా నమనసా నైవ బుద్ధ్యా నచక్షుషా సువృత్త వృత్త సౌందర్యం నత్వామత్యచరచ్చువా. మాటతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని, కంటితో గాని సీత నీ నుంచి అతిచరించదు అన్నాడు. అతిచరించదు అంటే నిన్ను విడిచి ఉండదయ్యా అని. అమ్మ చూపు గాని, మనస్సు గాని, బుద్ధి గాని, మాట గాని ఎప్పుడూ రాముణ్ణే అంటి పెట్టుకుంటాయి గాని దాని నుంచి దూరం వెళ్ళదు. కనుక రావణుడు పట్టుకు వెళ్ళాడు అంటే అది దురాక్రమణగా వాడు చేసిన దౌర్జన్యమే గాని అమ్మ మనసు అప్పుడు రామమయమే. కనుక అది దోషం కింద రాదు అని చెప్పడం. ఎల్లవేళలా అమ్మ రాముణ్ణి అతిక్రమించకుండానే ఉన్నది. ఏషాతే రామా వైదేహి పాపమస్యాం న విద్యతే. ఈమెకు పాపమనేది లేదు సుమా. విశుద్ధి భావాం నిష్పాపాం ప్రతిగృహీష్వ మైథిలీం. విశుద్ధి భావ అయినటువంటి ఈ నిష్పాపురాలైనటువంటి మైథిలి సీతాదేవిని స్వీకరించవయ్యా అని
నిజంగా సీతను ఆయన ఎప్పుడు అగ్నిసాక్షిగా స్వీకరించాడు. ఇప్పుడు అగ్నే సీతని అందజేస్తున్నాడు రామచంద్రమూర్తికి. తత ప్రీతమనా రామ శృత్వయితం వదతాంవరః. ఈ మాట విన్న వెంటనే రాముడు ముందు ఏ మాట వాడాడు? దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ బాష్ప వ్యాకుల లోచన అనే మాట మీరు విన్నారు. ఇక్కడ మళ్ళీ అలాంటి సెంటెన్సే వాడుతున్నాడు వాల్మీకి. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్ష వ్యాకుల లోచన అని వేశాడు. ఇక్కడ ఎంత గొప్ప సెటిలిటీస్ చూడండి వాల్మీకి దగ్గర. అందుకే ఒక్కొక్క వాక్యం చెప్పుకుంటే మనకు రోజులు చాలా, జీవితం చాలా రామాయణం వైభవం చెప్పుకోవాలంటే. దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ హర్ష వ్యాకుల లోచన. ఇప్పుడు ఆనందపూరితమైనటువంటి కన్నులతో మాట్లాడుతున్నట్ట రామమూర్తి. పైగా అక్కడ ధర్మాత్మ, ఇక్కడ ధర్మాత్మ. ధర్మాత్మ ఈజ్ కామన్ ఫ్యాక్టర్. ఆయన ధర్మం ఎప్పుడూ తప్పలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు మాట్లాడుతున్నాడు, చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు. దేవతలారా వినండి, ఇక్కడున్న వారందరూ వినండి అని. ఉవాచ త్రిదశశ్రేష్టం రామో ధర్మభృతాంవరః. దేవతలందరూ సాక్షిగా, వీరందరి సాక్షిగా చెప్తున్నాడు తనకి సీత పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో. అవశ్యం చాపి లోకేషు సీతా పావనమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణాంతఃపురేషు. నన్ను ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. బాలిశోబత కామాత్మ రామో దశరథాత్మజ. రాముడు కామాత్ముడై మోహితుడై ఆ లంకలో అన్నాళ్ళున్న సీతని తీసుకువెళ్ళిపోయాడు అంటారు ప్రజలు అన్నాడు. ఎందుకంటే రాజు ఎప్పుడు ప్రజల నుంచి దురభిప్రాయం తెచ్చుకున్నాడో రాజు యొక్క ఏ ధర్మం పట్లైనా గౌరవం పోతుంది ప్రజలకి. అప్పుడు నేను పాలన ఎలా చేస్తాను? కనుక ప్రజల దగ్గర ఎల్లవేళలా సదభిప్రాయాన్ని కాపాడుకోవాలి. అందుకోసం స్వసుఖాన్ని కూడా త్యాగం చేయాలి. రాముడు ఎంత వేదన పడ్డాడో సీతను సందేహించినప్పుడు అతడి వైపు నుండి ఆలోచించండి. అంత వేదనని కూడా ఒక ప్రజాధర్మం కోసం, ఒక సామూహిక ధర్మం కోసం భరించాడు ఆయన. అంతేగాని వాడు వెనకాల కుంభకోణాలున్నాయని తెలిసి జైల్లో పడేసినా వాడు 3వ రోజు వచ్చి పట్టం మీద కూర్చుని పాలన చేస్తూ ఉంటే అది రాజ్యం అనుకుంటున్న మనకు అర్థమవుతుందా రాముని యొక్క ధర్మం? కానీ మనకే అర్థం అవ్వాలి. ఎందుకంటే రాముడు మన దేశపు రాజు, మన రాజు, మన దైవం. అటువంటి ఆయన్ని చూసి అర్థం చేసుకోవాలి మిస్టర్ క్లీన్ అంటే ఏమిటో. అది రాముడి దగ్గర కనబడుతుంది. ఇంకా చెప్తున్నాడు, ఇది వక్షతి మాంలోకో జానకీమ విశోధ్యయి. కనుక జానకిని శోధించి ఈమె నిర్మలురాలు అని నేను రుజువు చేయకుండా తీసుకువెళితే ప్రమాదం గనక రుజువు చేసే అవకాశం ఇచ్చాను నేను ఇక్కడ. అగ్ని ఆమెనేమీ చెయ్యదన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు. ఇమామపి విశాలాక్షిం రక్షితాం స్వేన తేజస. ఈ విశాలాక్షి రక్షితాం స్వేన తేజస, తన తేజస్సుతో తాను రక్షించుకోగలదు అని నాకు తెలుసు అన్నాడు. రక్షితాం స్వేన తేజస అనే మాటే హనుమంతుడు కూడా సరిగ్గా అంటాడు. నిన్న మీరు సుందరకాండ జాగ్రత్తగా ఏకాగ్రంగా విని ఉంటే ఇదే మాట మీకు గుర్తుండి ఉంటుంది. అంటే తన తేజస్సుతో రక్షించుకోగలదన్న విషయం ఎంతో స్పష్టంగా రాముడు చెప్తున్నాడు. చూడండి, రావణో నాతివర్తాంతాం వేలామేవ మహోదధి. సముద్రం ఒడ్డు దాటలేనట్లుగా, చెలియలి కట్ట దాటలేనట్లుగా రావణుడు దాటి ఈమెను ముట్టుకోలేడు సుమా, అది నాకు తెలుసు అన్నాడు. ముట్టుకోలేడు అంటే అక్కడ మనస్సుతో అని అర్థం అనమాట. ముట్టలేడు సుమా. ప్రత్యయార్థంతు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాసనాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. రావణుడు మనసుతో కూడా ముట్టుకోలేడు అంటే అర్థం రావణుడు అంతరంగంలో కూడా ఏదో అంతరార్థం ఉంది కానీ భౌతికమైన అంతరార్థం లేదు. అలాగే సీత కూడా ఏదో మహాసంకల్పంతో జరిగినటువంటి కార్యమే ఇది అనేది లోపల యొక్క ధ్వని. మొత్తానికి త్రయాణాం లోకాన, ముల్లోకాలకి అమ్మ యొక్క పవిత్రతని నిరూపించడానికి గాను అమ్మ ప్రవేశించింది అన్నాడు. సీత ప్రవేశించింది, అంతేగాని తాను ప్రవేశించమని చెప్పలేదు. నా హృదయం తెలుసుకుని ఆ పని చేసింది తల్లి. రాముడు హృదయాన్ని గ్రహించి సీత చేసిన పనే అది. నశక్తస్సు దుష్టాత్మా మనసాపి మైథిలిం ప్రదర్శయితుమప్రాప్య దీప్తామగ్నిశిఖామి వా. ఇది మారీచుడు అన్నమాట కూడా. మీరు మారీచుడి కథలో గుర్తుపెట్టుకున్నా ఆమె అగ్నిశిఖ సుమా జాగ్రత్త అని చెప్తాడు. ఆ మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. ఒక అగ్నిశిఖ ఆవిడ. అనన్యాహిమయా సీత భాస్కరస్య ప్రభా యథా. రాముడు చెప్తున్న మాట,
నా నుంచి సీత విడదిది. ఎలాంటిది అంటే సూర్యునికి వెలుగువలే అన్నాడు. అంత అవిభాజ్యం. ఇంతకన్నా దాంపత్య ధర్మం గురించి ఏ ఉదాహరణ చెప్పగలమో చెప్పండి. సూర్యునికి వెలుగు ఎలాగో సీత నాకు అలాగా. నవిహాతుం మయా శక్త్యా కీర్తిరాత్మవధాయదా. నేను విడిచి ఉండలేను సీతని అంటున్నాడు రాముడు. ఆత్మవంతుడైనటువంటి వాడు కీర్తిని విడిచి ఉండలేడు. అంటే సత్కీర్తి, మంచి కీర్తిని ఎలా విడిచి ఉండలేడో నేను సీతని అలా విడిచి ఉండలేను అని చెప్పిన తర్వాత ఏతచ్చుత్వా శుభం వాక్యం రాఘవేణాభిభాషితం తత శుభతరం వాక్యం వ్యాజహార మహేశ్వర. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇలాగా రాముడు శుభమైన వాక్యం చెప్పిన వెంటనే శివుడు శుభతరమైన వాక్యం చెప్పాట. ఏమని చెప్పాడంటే పుష్కరాక్ష మహాబాహో మహావక్ష పరంతప దిష్ట్యాకృతమిదం కర్మత్వయా ధర్మభృతాం వర అని సర్టిఫికేట్ ఇచ్చాడు శివుడు ఇక్కడ రాముడు చేసిన పనికి. అందుకే రాముడు శుభవాక్యం అంటే శివుడు శుభతరమైన వాక్యం అన్నాడన్నాడు వాల్మీకి. దిష్ట్యాకృతమిదం కర్మత్వయా ధర్మభృతాం వర. చాలా బాగా ఆలోచించి మంచి పని చేసేవయ్యా నువ్వు, ధర్మభృతాం వర, ధర్మశ్రేష్ఠుడా అని మహేశ్వరుడు సర్టిఫై చేశాడనమాట. ఈ విధంగా అగ్నిప్రవేశ ఘట్టం అయిన తర్వాత ఇంద్రాది దేవతలందరూ వచ్చి రామచంద్రమూర్తిని స్తోత్రిస్తే ఆ దేవతా శక్తులతో మృతులైన వానరులందరినీ జీవింపజేశాడు రామచంద్రమూర్తి. అదే అక్కడ ఉన్నటువంటి దివ్యత్వం. రామకార్యం కోసం త్యాగం చేసుకున్న వారందరికీ పరిణామంలో అమృతమే లభిస్తుంది. అది ఇక్కడ లభించింది. వెంటనే హనుమంతుడిని పిలిచి ఒక్కరోజు ఆలస్యమైనా ఉండలేనని చెప్పాడయ్యా భరతుడు. నువ్వు తొందరగా వెళ్ళి మేము వస్తున్నామని చెప్పు, మనకు చాలా పనులున్నాయి తోవలో చూసుకోవలసినవి అని అంటే విభీషణుడు పుష్పక విమానాన్ని ఇస్తే దాని మీద బయలుదేరుతూ వస్తూ సీతారాములు పుష్పక విమానం మీద కూర్చున్నారు. సమస్తములైన వానరసేన, విభీషణుడు, ఇక ముఖ్య రాక్షసులు వీరందరూ కూడా పుష్పక విమానం మీదే కూర్చుని ఉన్నారు. అది ఆకాశ మార్గంలో వస్తూ ఉండగా తాను చూసినటువంటి ప్రాంతములన్నీ సీతకి చూపిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో భరద్వాజుడి ఆశ్రమం అక్కడికి చేరుకుని వారందరూ ఉండి అక్కడి నుంచి పుష్పక విమానాన్ని తిరిగి పంపించి వేసేట రామచంద్రమూర్తి. అంటే భోగాలు కూడా వచ్చాయి కదా అని అనుభవించేయడం కాదు, దాని అవసరం ఎంత మేరకు అంత మేరకు. అది విభీషణుడికి పంపించి ఇది కుబేరునిదయ్యా, మీ అన్న బలవంతంగా తెచ్చుకుని దాని మీద చాలా మోడిఫికేషన్స్ చేసుకున్నాడు, అది తీసుకెళ్లి అతనికి అందజేసేయి అని విభీషణుడికి కూడా సందేశం పంపించాడు. ఈ విధంగా అది తిరిగి కుబేరుని వద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి బయలుదేరి వస్తున్నాడు. ఇంకా పట్టాభిషేక వైభవం, రామ పట్టాభిషేకం. ఇప్పుడు అందరం కూడా ఉపన్యాసం వినడం లేదు, ఉపాసన చేస్తూ ఉన్నాం. రాముల వారిని హృదయ సింహాసనంలో ప్రతిష్ఠ చేసుకోండి, పట్టాభిషేకం చేసుకోండి. రాక్షస భావాలన్నీ నశించిపోయాయి. ఆ రాక్షస భావాల చాటున దాగిన జీవభావాలు రాముడిలోనే లీనమైపోయాయి. ఇప్పుడు ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేక వైభవం. భరతుడు ఆ నందిగ్రామంలో రాముణ్ణి ఆహ్వానించి నందిగ్రామం నుండి అయోధ్య వరకు ఉన్న మార్గం అంతా కూడా పువ్వులతో పరచి పందిళ్లు వేయించి రామమూర్తి ఈ మార్గంలో వెళ్ళాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. రామమూర్తిని తీసుకువెళ్ళి యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర యావత్వమహి లోకస్య స్వామిత్వమనువర్తయ. స్వామి, ఈ సమస్త లోకాలకి కూడా నువ్వు రాజుగా ఉండి రక్షించవయ్యా అన్నాడు. అయోధ్యకు పట్టం కడతా మాట అంటాడా? నిజమే. సమస్త లోకాలకి ఎల్లవేళలా రాముడే రాజు. ఆ మాట చెప్తున్నాడు భరతుడు. చెప్పి తర్వాత రోజున ఉదయాన్నే రామచంద్రమూర్తి నగర పర్యటనకు వెళ్ళేట. ఎందుకంటే ప్రజలని ఒక్కసారి తాను చూసి ఈ ప్రజలకి రాజు కాబోతున్నాడు గనక వారిని ఆనందింపజేశాడు. అయోధ్యలో ప్రతివారు భాగవతులు, రాముని కోసం బ్రతుకుతున్నటువంటి వారు. అలాంటి నగరవాసులందరూ రామచంద్రమూర్తిని మళ్లీ తిరిగి ఆ శోభతో రథంలో చూడగానే పరవశించిపోయారు. అప్పుడు మరుసటి రోజు పట్టాభిషేక వైభవం. ఉదయ వేళలో బ్రాహ్మీ ముహూర్తంలో మంగళవాద్యాలతో వందిమా గధులు, పురోహితులు, వేద పండితులు వారందరూ వచ్చి దివ్య వచనాలతో రామచంద్రమూర్తికి మేల్కొలుపులు పాడారు. ఆ ప్రత్యూష సమయంలో శ్రేష్టమైన వానరులందరూ వెళ్ళి శ్రేష్ఠ నదులు ఎన్నున్నాయో అన్నింటి నుంచి జలాలు తీసుకొచ్చారట రాముడికి అభిషేకం చేయడానికి. జాంబవంతుడు, వేగదర్శి, ఋషభుడు మొదలైనటువంటి వారందరూ బయలుదేరి శ్రేష్ఠ నదుల జలాలు తెస్తే సుషేనుడు తూర్పు సముద్ర జలాలను తీసుకువచ్చాడు, ఋషభుడు దక్షిణ సముద్ర జలాలను తీసుకువచ్చాడు, గవయుడు పశ్చిమ సముద్ర జలాలను తీసుకువచ్చాడు, హనుమంతుడు ఉత్తర సముద్ర జలాలను తీసుకువచ్చారు. ఈ దివ్య సముద్ర జలాలు మరొక వైపు
ఈ శ్రేష్ఠ నదుల జలాలు అన్నీ సిద్ధమయ్యే. ఇంకొక వైపు మహాత్ములైనటువంటి సాక్షాత్ బ్రహ్మకల్పులైనటువంటి వశిష్ఠుడు, జాబాలి, వామదేవుడు మొదలైనటువంటి మహర్షులందరూ వచ్చి ఉన్నారు. పురోహితాయ శ్రేష్ఠాయ న్యవేదయత్ తత ప్రయుతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సనీతం నన్యవేశయత్. స్వామివారిని సన్యవేశయత్ చక్కగా కూర్చోపెట్టారట దివ్య సింహాసనం మీద వశిష్ఠాదులందరూ కూడా. వశిష్ఠుడు, వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మొదలైన దివ్య బ్రహ్మర్షులందరూ వచ్చి ఉన్నారు. అదృశ్యులై ఇంద్రాది దేవతలందరూ కూడా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అభ్యసిచ్చన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం. సాక్షాత్తు ఇంద్రదేవుడే వచ్చి శచీదేవి బంగారు పళ్ళెరాన్ని పట్టుకున్నదిట. బంగారు పళ్ళెరం అంటే అది కూడా రంధ్రములు పూంచి ఉన్నటువంటి బంగారు పళ్ళెరం. అనేక రంధ్రములున్న బంగారు పళ్ళెరాన్ని రామమూర్తి యొక్క శిరస్సుపై శచీదేవి పట్టుకుని ఉంటే అమృతమయ దివ్య జలాలతో ఇంద్రుడు అభిషేకిస్తూ ఉన్నట్టు అక్కడి నుంచి. అలా రామునికి అభిషేకం జరుగుతున్నది. అది చూస్తూ ఊర్ధ్వలోకముల్లో ఉన్నటువంటి దశరథాదులందరూ కూడా ఆ దివ్య రామ పట్టాభిషేకం కోసం తపించిపోయాడో దశరథుడు ఆ పట్టాభిషేకాన్ని కనులారా చూస్తూ ఆ ఆకాశ మార్గంలో ఆనంద నృత్యం చేస్తున్నాడు దశరథాదులందరూ కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద సువర్ణ కిరీటాన్ని పెడుతున్నారు వశిష్ఠుల వారు. ఆ కిరీటం బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్త తేజసం కిరీటేన తతః పశ్చాత్ వశిష్ఠేనా. ఆ కిరీట ఆరోపణ జరుగుతోంది రామమూర్తి యొక్క దివ్య శిరస్సు మీద. అభిషేకానంతరం శరీరాన్ని శుభ్రపరిచి దివ్య వస్త్రాలు ధరించి సింహాసనం మీద సీతాసహితుడై కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద దివ్య మంగళప్రదమైనటువంటి కిరీటాన్ని పెడుతున్నారు. ఆ కిరీటం ఎక్కడిది తెలుసా? ఎప్పటిది తెలుసా? అబ్జ సంభవ మండలాంతరంబున నుండి దిగివచ్చినది కరండిత మహస్సు తొలి విరించి వినిర్మితల సత్కిరీటాది మహితానుభావుడవు మనువుతోచే తొలి జీవులు సనాతనులు విభీషణ ముక్షులు అతితర జయరూపాది అయ్యే నయన మార్గాంత దృశ్యాసిత సౌదామణి మయ హృద మధ్య నీరజంబు పరమ మాణిక్య కేయూరవంతుడగుచు మకర కుండల మణిమయ మకుటుడగుచు లలిత వక్షస్థలీ వినీలమణియగుచు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. ఆ దివ్యమంగళమైనటువంటి కిరీటం ఆదిత్య మండలంలో ఉన్నటువంటి దివ్య తేజస్సులోంచి హిరణ్యాన్ని తీసుకున్నారట ఆ కిరీటంకి. ఎందుకంటే హిరణ్య బాహవేసేనాన్యే దిశాంచ పతయే నమః. ఆదిత్యుడెవడు? హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భ తేజంలోంచి హిరణ్యాన్ని స్వీకరించి బ్రహ్మదేవుడు తయారు చేసిన కిరీటం అది. అది సూర్యవంశం యొక్క ప్రథమ చక్రవర్తి అయిన మనువు శిరస్సు మీద తొలిసారి పెట్టబడి అక్కడి నుంచి రాజర్ష ప్రతిమలైనటువంటి ఆ రాజులొక్కరొక్కరు నారాయణ మూర్తులు అని మొదట చెప్పుకున్నామే, అలాంటి నారాయణ సదృశులైనటువంటి మహాచక్రవర్తుల శిరస్సు మీద ఉన్న కిరీటం ఇప్పుడు మళ్ళీ ఆదిత్యాంతర్వర్తి అయిన నారాయణుడు రాముడై వచ్చినప్పుడు ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తున్నది. వశిష్ఠుల వారు పెట్టగా ఇప్పుడు పట్టాభిషేక మూర్తిగా స్వామి ప్రకాశిస్తున్నాడు. పుడమి అనుగు కన్య తొడ మీద కూర్చుండ కరమున కృందమ్మి విరిగ్రహించి తమ్ములు మువ్వురిద్దరి అద్దరిన్ కొల్వ వెండి కర్రలను సీవిరులు బూని ముకులిత హస్తపద్ముండు కూర్చుండగా అంజనీసూతి పాదాంతికమున పంచాయతనముండి ప్రభువు అంజనీసూతి తనలోన సంలీనతను భజింప శ్రీ వశిష్ఠాదులెల్ల విచ్చిన లోచనముల పరిచిత ధ్యాన సంతతి వహించి నలినహితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. నలినహితునాటి సింహాసనంబునందు శ్రీ రఘుస్వామి పట్టాభిషిక్తుడయ్యే. పంచాయతనమూర్తిట. ఆ వెనకాల భరతుడు, లక్ష్మణుడు ఇత్యాదులు వెండి బెత్తములు, చామరములు, ఛత్రములు ఇత్యాదులు ధరించి ఉండగా సీతమ్మ వమాంక స్థిత జానకీ పరిలసత్కో దండ దండంకరి. వమాంకమునందు సీత ప్రకాశిస్తూ ఉండగా పవమాన సుతుడు పట్టు పాదార విందములు అంజనీసుతి ఆ పాదాంతికమునందు ప్రకాశిస్తూ ఉండగా చూపులు రాముడు హనుమంతుడు చూసుకుంటున్నారట. ఈ దివ్యమంగళ విగ్రహాన్ని వశిష్ఠాదులు చూసి నమస్కరించి మాకు బాగా పరిచయమైన మూర్తిలే ఇది అన్నారటండి. ఏమిటి రహస్యం చూడండి. అంటే తాము ధ్యానంలో నిత్యం దర్శించే మూర్తి ఇప్పుడు కనబడ్డాడని వాళ్ళు చెప్తున్నారు.
ఇందులో ఒక రహస్యం ఉంది. తాము నిత్యం ధ్యానంలో ధ్యానించే పరబ్రహ్మ స్వరూపమే పట్టాభిరామమూర్తి. పట్టాభిరాముడంటే పరబ్రహ్మ స్వరూపుడు. అది ఎలాగో కొద్దిసేపట్లో చెప్పుకుందాం. మనం ఇప్పుడు మన గుండెల్లో పరబ్రహ్మను ప్రతిష్ఠించుకున్నాం. మొత్తానికి ఇదంతా జరిగింది. అప్పుడు వేడుకంతా పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇవ్వాలి కదా, పెళ్ళయింది, కానుకలు ఇవ్వాలి కనుక పట్టాభిషేకం లాంటివి జరిగినా కానుకలు ఇస్తాం. ఆ వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేట. ప్రతి వారికి అందరినీ గుర్తుపెట్టుకుని రాముడు కానుకలు ఇచ్చారు. ఏ ఒక్కరిని మరిచిపోడు కదా, అందరికీ కానుకలు ఇచ్చేట. వచ్చిన వానర వీరులకి, రాక్షస వీరులకి, విభీషణుడికి అందరికీ ఇచ్చారు. సభ పూర్తయిందిట, ఎవడు లేవలేదుట. జరగాల్సింది జరిగే వరకు బుద్ధునవాడు ఎవడు లేవడు సభలోంచి. అందుకోసం ఎవరు లేవలేదు సభలోంచి. లేవకుండా అందరూ కూర్చున్నారట. అది ఎందుకలా కూర్చున్నారంటే, కనిన మరుత్తనూజనకు కానుకలీయనలేదటన్నా. ఎందుకంటే అందరికీ కానుకలు ఇచ్చాడు కానీ హనుమంతుడికి ఏ కానుక ఇవ్వలేదే, అది ఇచ్చిస్తే చూసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎందుకంటే హనుమంతుడికి ఎలాంటి కానుక ఇస్తాడా అని ప్రతివాడికి సస్పెన్స్. ఎందుకంటే ఇంత దానిలో మొత్తం రామకథకి ప్రాణం హనుమంతుడు కదా, ఇంత దీనికి ఆయనకేమి ఇస్తాడా అని. ఆయనకేమి ఇవ్వలేదే అని గుసగుసలు వస్తున్నాయట సభలో. అప్పుడు లక్ష్మణునకు ఇయ్యలేదని, లక్ష్మణుడికి ఇవ్వలేదట. మళ్ళీ అంత ప్రాణం ఆయన. లక్ష్మణునికి ఇయ్యలేదన్నా, స్వామికి తమ్ముడు అతండు, తమ్ముడు కనుక ఇవ్వలేదన్నారట. ఈయన తమ్ముడే అనిన ఎట్టుల స్వామి చూచుచున్నవాడు. ఈయన కూడా తమ్ముడే అనుకుంటున్నాడంటే, తమ్ముడేమిటయ్యా, తాను వలె బొల్చున చూచునటన్నా, తాన్లాగే చూసుకుంటాడయ్యా అని చెప్పేట. తనర సభ పూర్తి అయినను జనములు కదలరు మరంత జానకి సితలోచన సితయోజన నితిభాజన మారుతి వంక గంచు స్వామింగంచున్. అప్పుడు సీతాదేవి చూస్తోందిట. ఎలాంటి సితలోచన, తెల్లని పద్మములు వంటి కన్నులు. ఆ కన్నులు చూపులో సూక్ష్మత్వం ఉంది. ఆ సూక్ష్మత్వం రాముడికి అర్థమవుతుంది. ఒకసారి హనుమంతుడిని, ఒకసారి రాముడిని అలా చూస్తుందిట. చూస్తూ ఉంటే రాముడు మణిప్రవర జుష్టంతం ముక్తాహారమనుత్తమం సీతాయే ప్రదదవు రామ చంద్రరశ్మి సమప్రభం. మణిప్రవరం, మంచి మణులతో తాపినటువంటి ఒక రత్నాల హారాన్ని సీతాదేవికి ఇచ్చాడు. ఆ సీతాదేవి ఆ రత్నాన్ని మెడలో వేసుకున్నది. వేసుకుని తర్వాత అవిముచ్యాత్మన కంఠాద్ధారం జనక నందిని రామేంగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజాం. రామేంగితజ్ఞ, రాముడి యొక్క ఇంగితం ఏమిటో తెలిసినటువంటిది సీత. రాముడేం చెప్పలే, సీతకిచ్చాడు. సీత మెడలో వేసుకుంది. మెడలో వేసి రాముడి ఇంగితం తెలుసుకుని ఆ మెడలోంచి మళ్ళీ తీసినదిట. అంటే కేవలం రాముడి నుంచి వచ్చినప్పుడు రామశక్తి, సీత మెడలోంచి ఉన్నప్పుడు సీతాశక్తి, సీతారామ శక్తి దానిలో ఇప్పుడు ప్రవేశించింది. అలా ప్రవేశించిన హారాన్ని తీసి రాముడు హృదయం తెలుసుకున్న తల్లి ప్రదేహి సుభగే హారం యస్యతుష్ట శుభామిని. ఆ హారం తీసి పట్టుకుంటే రాముడు అన్నట్ట, నీకు ఎవరి పట్ల ప్రీతి కలిగి ఉన్నదో వారికి ఈ హారాన్నివ్వు అన్నట్ట. అంటే అథసా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ. ఆ సీతమ్మ ఆ హారం తీసి ఇచ్చినదిట. ఆ హారం ప్రేమమయంబు హారము ఆంజనేయుని కంఠమునందు నుంచి జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి. జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి. అంత సభయంతయు జయ జయ మరుత్తనూజా విదేహ రాజతనూజా జయ జయ దశరథరాట్టనూజా ఎంచు అరచుచు అని ఆనందోత్సాహాలతో జై ఆంజనేయ స్వామికి, జై సీతాలక్ష్మికి, జై శ్రీరామచంద్రమూర్తికి అని ఆ సభ అంతా ఉత్సాహధ్వానాలు చేసిందిట. నిజమే మరి. తేజోధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయః పౌరుషం విక్రమో బుద్ధి అస్మిన్ ఏతాని నిత్యదా. హనుమంతుల్లో తేజస్సు, ధృతి, యశస్సు, సమర్థత, వినయము, అదేవిధంగా అందరినీ నడపగలిగే నేతృత్వ లక్షణము, పౌరుషము, విక్రమము, బుద్ధిమత్వము అన్నీ కలగలిసిన వాడు ఇంకెవరున్నారు? సీతాశోక వినాశనకారి, రాముడికి ఆనందాన్ని ఇచ్చినవాడు కనుక సీతారాములకి అత్యంత ప్రీతిపాత్రుడు హనుమ అని ప్రతిపాదిస్తూ అక్కడతో పట్టాభిషేక వైభవమై రామరాజ్య వైభవం ఎలా ఉండేదో చెప్పుకుందాం. చివరిగా రాముడు పాలన చేస్తున్నాడు పృథ్వీని. అప్పుడు ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. రామపాలన దశరథుడు వీళ్ళు పాలించిన విధంగానే సాగుతోంది, కానీ ఇందులో మరికొన్ని ప్రత్యేకతలున్నాయి రామరాజ్యంలో. ఆ రామరాజ్యం ఇప్పుడు మనం తెచ్చుకోగలం. ఎలాగంటే వస్తుంది అంటే,
మనదంటూ మన రాజ్యం ఉంది, మన గురించి మనం చూసుకుందాం ముందు. స్వార్థంగా బతకండి, ఏం పర్వాలేదు. స్వార్థంగా బతకండి అంటే అర్థం మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి అని. ఎప్పుడు అవతలవాడి ధర్మాన్ని నిలబెట్టడానికి, వాడికి పాఠాలు చెప్పడానికి కాదు, ముందు మన ధర్మం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ స్వధర్మ నిర్వహణలో మన జీవితం అనే అయోధ్యకి, హృదయం అనే సింహాసనం మీద రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తే మనకు కలికాలం ఉండదు. కృతయుగమే మనకి, ఎవడికి వాడికి కృతయుగమే. ఊరంతా ముళ్ళు పరుచుకున్నాయని ఊరంతా తివాచి పరుచుకోరక్కర్లేదు, మన కాళ్లకు చెప్పులు వేసుకుంటే చాలు. అదేవిధంగా ఎంత అధర్మమున్నా మన హృదయంలో రాముడుంటే భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః రామభద్రం కర్ణేభిశృణుయామ దేవాః రామభద్రం పశ్యేమ. అది అన్నమాట. రాముణ్ణే చూద్దాం, రాముణ్ణే విందాం. భద్రుడంటేనే రాముడు, భద్రత అంటేనే రామకథ, భద్రం అంటేనే రామనామం. అది వినేవాడు, అది చూసేవాడు, అది స్మరించేవాడుకు అంతా భద్రమే కనబడుతుంది, అంతా భద్రమే కనబడుతుంది, అంతా భద్రమే వినబడుతుంది, అంతా భద్రమే అనుభవానికి వస్తుంది. కనుక రాముడు ఉన్న హృదయానికి ఎల్లవేళలా కృతయుగమే, అది గ్రహించవలసినది. అందుకు రాముడు శాసిస్తే ఎంత దివ్యమైన పాలన వస్తుందో చూడండి. మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్ని దశరథుడికి చెప్పినప్పుడు ఎంత రాజ్యం ఎలా ఉండేదో మీకు గుర్తుండి ఉంటుంది అయోధ్యకాండలో, గుర్తుపెట్టుకోండి. అవి ఉంటూ రాముడి పాలనలో ఉన్న గొప్ప విషయం చెప్తున్నాడు. నపర్యదేవన్ విధవా. నేను ముఖ్యమైనవే చెప్తున్నాను, నాకు కాలం విషయంలో జాగ్రత్త ఉన్నవాడినే గనక ముఖ్యమైనవే చెప్తున్నా. నపర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం చాసీది రామే రాజ్యం ప్రశాసతి. స్త్రీలకు వైధవ్య బాధ అనేది లేదుట రామరాజ్య పాలనలో. అంటే అకాల మృత్యువులు లేవు. నచ వ్యాళకృతం భయం, పాములు క్రూర మృగములు వీటి ద్వారా ఏ ఒక్కరికి మృత్యువు లేదు. వ్యాధిజం భయం, వ్యాధుల భయములు కూడా లేవు. అంతేకాదు లోకంలో నిర్దస్యురభవర్లోకే నానర్థం కశ్చిదస్పృశత్. ఎవ్వరిలోని దోషం అనేటువంటిది లేదు, క్షుద్రబుద్ధులు లేవు, ఇతరుల సొమ్ముని తీసుకుందామనే బుద్ధి ఎవరిలో పుట్టట్లేదుట. శత్రుతా భావం ఎవడి మీద లేదుట. చూడండి ఎంత గొప్ప విషయం. నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతే. ఎంత గొప్ప మాట చెప్తారండి. పెద్దవాళ్ళు పిల్లలకి ప్రేత కార్యాలు చేయవలసిన దుస్థితి లేదు అన్నాడండి. అంటే బాలమరణాలు లేవు అనేటటువంటి దాన్ని ఎంత చక్కగా చెప్తున్నాడు. బాలురెవరూ చనిపోవట్లేదుట. సర్వం ముదితమావ్యా. ఇందులో ప్రతిదీ అమృత శ్లోకమే, కానీ ఒక అమృత శ్లోకం ఇక్కడ వస్తోంది, శ్రద్ధగా వినండి. సర్వం ముదితమేవాసీత్ నాభ్యహింస సర్వం ధర్మపరో భవత్ రామమేవ అనుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అందరూ ఆనందంగా ఉండేవారట, అందరూ ధర్మంగా ఉండేవారట, ఒకరినొకరు హింసించుకునేవారు కారుట. ఎందువల్ల? రామమేవ అనుపశ్యంతో. ఇది ఒక గొప్ప మాట వేశాడండి ఈ శ్లోకంలో. రామమేవ అనుపశ్యంతో. అను అంటే అనుసరించి, బిడవకుండా. తామనుస్మరా యుధ్యచ అంటాడే కృష్ణ పరమాత్మ. అనుస్మర అంటే అనుసరించి స్మరించాడు. అంటే స్మరణ ఎప్పుడు ఆగకూడదు, నిరంతర స్మరణ. అదే అనుస్మర అని. రాముణ్ణి నిరంతరం చూస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎలా ఉన్నారంటే అందరూ ఆనందంగా ఉన్నారట, అందరూ ధర్మపరులై ఉన్నారట, ఒకరినొకరు హింసించుకోవటం లేదుట. అంటే రాముణ్ణి ఎవరు చూస్తారో వాళ్ళల్లో ధర్మబుద్ధి ఉంటుంది, వారిలో ఆనందం ఉంటుంది, వారిలో హింసాబుద్ధి పుట్టదు అనేది వాల్మీకి మనకు చెప్తున్నటువంటిది. కనుక మనం ధర్మపరంగా ఉండాలన్నా, మనలో ఆనందం ఉండాలన్నా, మనం ఒకరికి హింసించే పాడుబుద్ధి పుట్టకుండా ఉండాలన్నా రాముణ్ణి నిరంతరం హృదయంలో చూడాలి. అది చెప్తున్నారు. రామభక్తి సామ్రాజ్యం ఏమిటో ప్రతిష్ఠిస్తున్నాడు. ఇది అయోధ్య సామ్రాజ్యం కాదు, రామభక్తి సామ్రాజ్యం. ప్రతి హృదయం తయారు చేసుకోవలసిన రామభక్తి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ఉన్నవాడు రాముణ్ణే చూస్తూ ఉంటాడు. పైగా అహింస అనే మాట ఉన్నదే, ఈ హింసించకపోవడం చాలా గొప్ప విషయం. హింస అనేటటువంటిది మాటతో గాని, చేతతో గాని, ఊహతో గాని ఒకరిని హింసించకపోవడం అహింస అని ఉపనిషత్తు నిర్వచిస్తోంది. ఆ హింస కావాలి. ఆ హింస రామరాజ్యంలో ప్రతిష్ఠింపబడుతోంది. ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు తర్వాత. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదభూత్ రామో రాజ్యం ప్రశాసతి. ప్రజలు ప్రతి మాటలోనూ రామా 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 అనుకుంటున్నారట. రామో రామో రామ ఇతి, ప్రతి మాటలోనూ రామనామం ఉంటుందిట. అందుకే రామో రామా రామ అని 3 మార్లు అన్నారు. అంటే త్రికరణ శుద్ధిగా రామా 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 అని తప్ప మాటల్లో ఏమీ లేదు. ప్రశ్న వేస్తే రామ ఉంటుందిట, బదులు చెప్తే రామ ఉంటుందిట. ఏది మాట్లాడినా రామ లేకుండా మాట లేదుట.
అలాగా అంతా రామమయంగా, రామభూతం జగదభూత్, సర్వం రామమయం జగత్ అనే స్థితిలో ఉన్నారట అయోధ్యవాసులు. అంటే హృదయంలో రాముడున్న వాడికి ప్రపంచమంతా రామరాజ్యమే. కనుక రాముడు బయట దొరికే వస్తువు కాదు, గుండెలో దొరికే వస్తువు. హృదయంలో రాముణ్ణి చూసేవాడికి ప్రపంచమంతా రామమయంగా కనబడుతుంది. కనుక తిరిగి ప్రతి భారతీయుడు హృదయంలో రాముడు, రామధర్మము, రామాయణము ప్రతిష్ఠింపబడ్డప్పుడు తిరిగి మన భారతదేశం రామరాజ్యం అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నిత్యమూలా నిత్యఫలా స్తరవస్తత్ర పుష్పితా కామవర్షీ చ పర్జన్య సుఖస్పర్శ్చ మారుతా. నిత్యమూల, ఎల్లవేళలా దుంపలు మూలములు లభిస్తున్నాయి, ఔషధులు లభిస్తున్నాయి, ఫలములు అవన్నీ పుష్పములు నిత్యము లభిస్తున్నాయట. కామవర్షీచ పర్జన్య, ఎంత గొప్ప విషయం అండి. కాలవర్షీచ పర్జన్య అంట మనం, కాలే వర్షిత పర్జన్య అంటే సరియైన కాలంలో మబ్బులు వర్షం కురవాలని. కానీ ఇందులో ఏం చెప్తున్నాడు? కామవర్షీచ పర్జన్య, కోరుకున్నప్పుడు వాన కురుస్తుంది రండి. ఎంత గొప్ప విషయం చూడండి. కామవర్షీచ పర్జన్య సుఖస్పర్శ్చ మారుత. గాలి కూడా సుఖంగా వీస్తుంది. అంటే గాలి సుఖంగా వీచడానికి కూడా ధర్మం బాగుండాలన్నమాట. గాలి సుఖంగా వీచుతుంది రామపాలనలో. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరైవ కర్మభిః. ప్రతి చాతుర్వర్ణ్యముల వారు కూడా లోభాదులు విసర్జించి వారి వారి కర్మల యందు వారు ప్రవర్తిస్తూ తృప్తిగా ఉండేవారు. తృప్తి అనేది చాలా ప్రధానం. అది లేకపోతేనే అన్ని బాధ. ఎంత ఉన్నా తృప్తి లేకపోతే హింస పుడుతుంది అక్కడ. ఆ తృప్తితో ఉండేవారు వారు. ఆసన్ ప్రజా ధర్మపరా రామే శాసతి నా అనృతాహ. ఒక్కడు అబద్ధం ఆడేవాళ్ళు లేట రామరాజ్యంలో. సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా. ఇలాంటిది రామరాజ్యం. ఇటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇలాంటి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిరామమూర్తిని మనం గుండెలో తలుచుకుంటున్నాం. ఆ తలంచుకున్న పట్టాభిరామ మంత్రమే రోజు ఉపన్యాసానికి ప్రారంభంలోనూ చివరిలోనూ మీ చేత జైనాథం పలికిస్తున్నాను. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః అనడంలో ఇందులో అంతరార్థం ఏమిటంటే, ఇదంతా కూడా ఒక మంత్ర రహస్యం. ఈ మూర్తిని మీరు ధ్యానించి రామనామంగానే చేస్తే ముక్తి లభిస్తుందని తారసార ఉపనిషత్ అనే ఉపనిషత్తులో చెప్పబడుతోంది. అది పట్టాభిరామమూర్తిని ప్రకటించి వాల్మీకి పూర్తి చేసేటంటే అర్థం తారక మంత్ర పరమార్థాన్ని ఇందులో ప్రతిష్ఠించి పూర్తి చేశాడు అని అర్థం. మంత్రానికి ధ్యానమూర్తి ఉంటాడే, రామనామానికి ధ్యానమూర్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి పట్టాభిరామమూర్తి. ఎందుకంటే ఓంకారమే తారకం, మరేం కాదు. ఓంకారస్తారః ఓమిచ్చేతదక్షరం బ్రహ్మ అని చెప్పారు. ఓమిచ్చేతదక్షరం అన్నారు. ఓం అనేది ఏకాక్షరం. ఏకాక్షరమైన ఓంకారం పరబ్రహ్మ అని చెప్పారు. మనం ఈ ప్రణవంతోనే శివమంత్రం, విష్ణు మంత్రం అన్నీ చేస్తున్నాం. మంత్రం మారుతుంది కానీ ప్రణవం మారట్లే. మీరు గమనించండి. ప్రణవం మారకుండా మంత్రం మారుతుందంటే అర్థం ఏమిటంటే, ప్రణవంలో ఉన్న తేజమే మంత్రంగా వస్తున్నది. ఎన్ని మంత్రాలు వచ్చినా ఆ ప్రణవం తాలూకా ఎక్స్ప్రెషనే. కనుక శివుణ్ణి మనం ఉపాసిస్తున్నా ప్రణవాన్నే ఉపాసిస్తున్నాం. నేరుగా ఓంకారం అనకపోయినా శివనామం అన్నా, శివమూర్తిని ధ్యానించినా ప్రణవాన్ని ఉపాసిస్తున్నాం. అలాగే నారాయణమూర్తిని ధ్యానించినా ప్రణవాన్ని ఉపాసిస్తున్నాం. కనుక ప్రణవం నుంచి ఏ పేరు పుడితే ప్రణవం అవుతుందో ఆ పేరు చెప్పేది మంత్రం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రణవం నుంచి ఏ పేరు పుడితే మంత్రం అవుతుందో ఆ పేరే మంత్రం. అంతేగాని ఎవరి పేరో మనం మంత్రంగా మనంతట మనం తయారు చేసేసుకుని, ఎవరినో మనంతట మనం దేవుణ్ణి చేసుకుని జపం చేస్తున్నామంటే అది ఫలించదు. అయ్యా నమ్మకం అంటే ఆ నమ్మకంగా సరే, నమ్మకం వ్యక్తిగతం. ఒక్కొక్కడికి ఒక్కొక్క నమ్మకం. ఏం చేస్తాం? ఒకడికి పిల్లి ఎదురైతే బాగుంటుందని నమ్మకం, ఒకడు ఎదురు కాకపోతే బాగుంటుందని నమ్మకం. నమ్మకం వేరు, శాస్త్రం వేరు. భారతీయ నమ్మకాలకి శాస్త్ర పునాది ఉంది. అది కేవలం నమ్మకం కాదు. భారతీయ నమ్మకాలన్నీ శాస్త్ర పునాదిలో ఉన్నాయి. కనుక వేద పురాణములలో చెప్పబడ్డ నామములు మాత్రమే మంత్రములవుతాయి. వేద పురాణాల్లో ప్రతిబింబబడ్డ దివ్యమూర్తులు మాత్రమే దైవాలవుతారు. మిగిలిన వాళ్ళు కారణ జన్ములు, సిద్ధపురుషులు అవచ్చు. కానీ మంత్రంగా జపించవలసిన నామం మాత్రం రామ, కృష్ణ, శివ ఇత్యాదులు. వీళ్ళు ప్రణవస్వరూపులోనే ఉపనిషత్తులు, వేదాలు ప్రతిపాదించి చెప్తున్నాయి. కనుక శివ అన్నప్పుడు ఓంకారంలో శివుడు ఎలాగున్నాడో మనం ఒకప్పుడు ఇక్కడ వ్యాఖ్యానించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఓంకారంలో రాముడు ఎలా ఉన్నాడో మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, పట్టాభిరామమూర్తిని ఓంకారంలోంచి తీసుకొచ్చి చూపిస్తున్నాం. కనుక రామనామం గాని పట్టాభిరామమూర్తి గాని ఓంకారం అనే శబ్దము యొక్క దృశ్య రూపం ధ్యానంలో అందుకోవలసినది. దాని గురించి తారసారోపనిషత్తు చెప్తున్నది. తదేవ సూక్ష్మాదష్టాక్షరో భవతి. ఆ ఓంకారాన్ని గాని
సూక్ష్మంగా దర్శిస్తే 8 విధముల విభాగములున్నాయట. అందులో కొందరు 3 చెప్తారు. ఆ 3ంటిని ఇంకా బైఫర్కేట్ చేస్తే 5 చెప్తారు. కొందరు ఇంకా బైఫర్కేట్ చేస్తే 8. ఫర్దర్ బైఫర్కేషన్ ఇది, అంతే. ఇంకా విభజన అన్నమాట. విభజించి సూక్ష్మములైనవి తీస్తే 8 భాగాలు కనబడతాయి. అందుకే తారకత్వాత్తారకో భవతి, తరింపజేస్తుంది, మోక్షమిస్తుంది కనుక దీన్ని తారకం అన్నారు. అవేమిటి అంటే 8 భాగములు. ఓంకారంలో ఉన్న 8 భాగములు అకార, ఉకార, మకార, బిందు, నాద, కళ, కళాతీత, తత్పర అని 8 భాగములు ఓంకారంలో ఉన్నాయట. ఇందులో అకారం బ్రహ్మ సంజ్ఞకం. అకారం బ్రహ్మని తెలియజేస్తుంది. అకారాద్ అభవ బ్రహ్మ జాంబవానితి సంజ్ఞక. ఆ అకార సంజ్ఞ అయిన బ్రహ్మదేవుని యొక్క తేజస్సుతో జాంబవంతుడు చెప్పబడుతున్నాడు అక్కడ అని చెప్తున్నాడు. కనుక జాంబవాన్, జాంబవత్ అనడంలో ఉద్దేశం ఏమిటంటే అకారాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఉకారాక్షర సంభూత ఉపేంద్రో హరినాయక. ఉకారం సూర్యవాచకం గనక సూర్యవాచకమైనటువంటి తేజస్సు సుగ్రీవుడుగా చెప్పబడుతూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఆ దేవతా తేజస్సులతో వచ్చారని ముందే చెప్పుకున్నాం. కనుక దేవతా తేజస్సు అక్కడ ఉన్నది అంటే మంత్రం అక్కడుందని అర్థం. కనుక రామాయణం మంత్రమయం, రామ పాత్రలందరూ దేవతలు. కనుక రామాయణం చదువుతున్నంతసేపు దేవతాశక్తులు అనుసంధానింపబడతాయి. అందుకే ఇది మహాపారాయణ గ్రంథమైంది. ఇది మరొక రహస్యం దానిలో. మకారాక్షర సంభూత శివస్తు హనుమాన్ స్మృత. మా అనేటటువంటి అక్షరం రుద్రునికి సంకేతం, అతడు హనుమంతుడు అని చెప్తున్నారు. బిందుహు ఈశ్వర సంజ్ఞస్తు శత్రుఘ్న చక్రరాట్ స్వయం. ఈశ్వర శక్తి అని ఏదైతే చెప్పబడుతుందో బిందువు వృత్తశక్తి, అది ఆ బిందు శక్తి అగ్నిశక్తి, అది చక్రరాట్ శత్రుఘ్న, సుదర్శన చక్రమే అది శత్రుఘ్న స్వరూపము. నాదో మహాప్రభు జ్ఞేయో భరత శంఖనాయక. ఇక 5వది అయిన నాదం, అకార ఉకార మకార బిందువుల తర్వాత నాదం, అది శంఖం, అదే భరతుడుగా చెప్పబడుతోంది నాదశక్తి. ఇక కళాయా పురుష సాక్షా లక్ష్మణో ధరణీధర. ఇక కళ అని ఏదైతే చెప్పబడుతుందో ఆ కళ పురుషుణ్ణి తెలియజేస్తుంది. పురుషుడు అంటే సృష్టి ప్రారంభం నుంచి ఉన్న అవస్థ, దాని పైన ఉన్న అవస్థ సృష్టికి అతీత అవస్థ. సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి అవస్థ అంతా పురుష శబ్దం చేత చెప్పబడుతుంది. అది కళ అనే శబ్దం ద్వారా చెప్పబడుతుంది. దానికి సంకేతం లక్ష్మణుడు. కళాతీత భగవతి. ఈ కళకి అతీతంగా ఉన్నటువంటిది భగవతి స్వయం సీతేతి సంజ్ఞత. ఆ కళాతీత అనేది పరాశక్తి అయినటువంటి సీతాదేవి. ఈ పరాశక్తి ఎవరిని ఆశ్రయించుకున్నదో, ఎవరి వలన ఈ పరాశక్తి ప్రపంచమంతా నుండి ప్రకాశిస్తున్నదో అతడు తత్పరః పరమాత్మ. అతడు తత్పరుడు, పరమాత్ముడు. సచ శ్రీరామ పురుషోత్తమ. ఆ పరమాత్ముడు శ్రీరాముడు. ఈ విధంగా జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః అనడంలో ఓంకార స్వరూపమంతా ఆవిష్కరింపబడుతోంది. ఇది పట్టాభిరామమూర్తి యొక్క దివ్య స్వరూపం. ఇది తారక మంత్ర స్వరూపం. కనుక ఈ 9 రోజులు మనం ఒక తారక మహాయజ్ఞం చేశాం. తరింపజేసి ఒక మహాయజ్ఞం, తారక మంత్ర మహాయజ్ఞం. అది రామాయణం అంతా ఒక తారక మంత్రం. ప్రతి అక్షరం తారకం, ప్రతి పాత్ర తారకం, ప్రతి ఘట్టం తారకం, ప్రతి సన్నివేశం తారకం. ధర్మాన్ని మోక్షాన్ని రెండింటినీ ఇవ్వగలిగేటువంటి మహామంత్రరాజమైనటువంటి రామాయణ కథా ప్రవచన మహాయజ్ఞం 9 రోజులు ఇక్కడ నిర్విఘ్నంగా సాగింది అంటే అది ఆ సీతారాముల అనుగ్రహం. ఇక్కడ ఇంతమంది సహృదయులు. వరంగల్ అనేది ఒక మహాపుణ్యభూమి. నిజానికి ఎందరో తపస్సులు, గొప్ప గొప్ప దివ్య ఆలయాలు ఉన్నటువంటి చోటు ఇది. భద్రకాళి ఉన్నది. భద్ర శబ్దమే రాముణ్ణి తెలియజేస్తుందన్నాం. ఇక భద్రకాళి ఉన్నది, ఆ జగదంబిక భద్రాదేవి. అలాంటి ఈ చోట రామకథ జరగడం చాలా విశేషం. అదేవిధంగా మీ చుట్టూ అనేక దేవాలయాలు, దివ్యమైన దేవాలయాలు ఉన్నాయి. గమనించండి వాటిని. ఇందులో సంపన్నులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ సంపత్తులతో ఆ దేవాలయాలను పునరుద్ధరించండి. ఎన్నో చారిత్రకమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మళ్ళీ పూజలు జరిగేటట్టు చేయండి. ఎందుకంటే అవి పోయేలా ఆ దేవతలు మనల్ని అనుగ్రహించాలి. కనుక ఈ నేల మీద రామాయణ కథా ప్రవచనాలు జరిగినప్పుడు ఈ వాతావరణం అంతా పునీతమై ఆ హింస అనేటువంటి వాదం పోవాలి. ఇక్కడంతా కూడా ఒక శాంతిపూర్వకమైన వాతావరణం. ప్రత్యేకించి దేశమంతా ఉండాలి, రాష్ట్రమంతా ఉండాలి. ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో అంతా కూడా మళ్ళీ హింస లేనటువంటి శాంతకరమైన పరిస్థితి రావాలి
అదే ఇన్నాళ్ళు మనం చెప్పుకున్నటువంటి ఈ యజ్ఞానికి ఫలశ్రుతి. అందరికీ శాంతి లభించాలి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం చేత. అందుకోసం ప్రధానంగా మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, రాముడు ఆదర్శం, ఆ రాజ్యం, ఆ ధర్మాన్ని అనుక్షణం అనుసంధానించుకుంటూ, అయ్యా ధర్మం చేయలేకపోతున్నాను అనిపించినప్పుడు గుండెలో కొలువు తీరిన పట్టాభిరాముడు పాదాలు పట్టుకోండి, ఆయన ఇస్తాడు పటుత్వం. అప్పుడు జీవితం ఆదర్శమవుతుంది, ఆరాధ్యమవుతుంది, జన్మ సార్థకమవుతుంది. ఇలాంటి ఈ ప్రవచనం చెప్పే భాగ్యం ఇందాక ఉడతాభక్తి చూపిన ఉడతకి రాముడు అనుగ్రహించినట్లుగా అన్ని విధములా కూడా చిన్నవాణ్ణైన నాకు అందజేశాడు ఇక్కడ. పైగా ఎందరో పెద్దలు చెప్పగా మీరు విని ఉన్నారు రామాయణ రహస్యాలు ఎన్నో. వాళ్ళు చెప్పిన వాటికన్నా కొత్తవి చెప్పానా పాతవి చెప్పానా అనే విషయాలు నాకు తెలియవు. నేను రాముడు గురించి చెప్పాను, ఆ ఆనందంలో నిమగ్నమయ్యానన్న స్పృహ మాత్రమే నాకుంది. ఈ 9 రోజులు ఆ రామారాధన చేసుకుంటూ మనందరం కలిసి చెప్తూ, నేను వింటూ, మీరు మనందరం కలిసి రామ పట్టాభిషేక మహోత్సవం జరుపుకున్నాం. ఈ 9 రోజులు కూడా ఈ సర్వ ఫలము కూడా ఆ సీతారాముల దివ్య చరణారవిందాలకు అర్పణ చేస్తూ, దీనికి కర్త కారయిత ప్రేరకులు చాలా మంది ఉన్నారు. చిత్రం ఏమిటంటే ఎక్కడికైనా వెళితే ఆర్గనైజర్స్ పేర్లు పెద్ద పెద్ద తాటికాయ అంత అక్షరాల్లో కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక్కటి పేరు కనబడట్లేదు, ఎవరు నిర్వహిస్తున్నారో తెలియట్లేదు. ఆహ్వానిస్తున్న వాళ్ళు, బయటికి తీసుకెడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ వేరు, వాళ్ళందరినీ ప్రేరేపించిన వారు వేరు, వారు కనబడకుండానే వెనక్కి తిరుగుతున్నారు. మొత్తం పుణ్యఫలాన్ని వారే స్వీకరిద్దాం అనుకున్నారో ఏమో. నిజమే, భవనానికి పునాది కనబడదు, చెట్టుకి మూలం కనబడదు. ఇంత కార్యక్రమానికి కనబడకుండా ఇంత శక్తినిచ్చి తన ఎందరు ఆత్మీయులను ఆయన పెంపొందించుకున్నారో ఇక్కడ ఒక విధంగా ఆదర్శంగా, ఏ లాభాపేక్ష లేకుండా తన ఆత్మీయులందరినీ ప్రేరేపించి ఇంత చక్కగా ఇంత వైభవంగా రామ పట్టాభిషేక ఉత్సవాన్ని నిర్వహించిన ఒక వ్యక్తి. ఆయన పేరు ప్రకటించరాదన్నారు కనుక ఆయన మనోభావాల్ని గౌరవిస్తూనే ఆయనకి మనసారా నమస్కరించుకుంటున్నాను నేను. ఇందులో ప్రతి ఒక్కరికి వారి హృదయాల్లో ఉన్న పట్టాభిరామమూర్తికి మనస శిరస వచస వందనం సమర్పిస్తూ స్వస్తి. గొప్ప పుణ్యభూమి. ఎందుకంటే ఒక పోతన, ఒక పాల్కురికి సోమనాథుడు, ఒక పరశురామపంతుల లింగమూర్తి, ఒక విద్యానాథుడు మొదలైనటువంటి మహానుభావులు పుట్టినటువంటి ప్రదేశం ఇది. అట్లాగే ఒక తిక్కన కంబరామాయణం అరవంలో రాసినటువంటి కంబన్, ఇంకా విద్యారణ్యుడు, ఇలాంటి ఎంతో మంది మహానుభావులు మెట్టినటువంటి ప్రదేశం. అలాంటి ఈ ప్రదేశానికి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే అదృష్టవశాత్తు ఆ గౌరవం భాగ్యనగరానికి దక్కింది కానండి, మనకి దక్కల. 400 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉన్నటువంటి భాగ్యనగరం అన్నారు కానండి, మన ఊరిని మాత్రం భాగ్యనగరం అని చెప్పి పనిలేదు. అందుకే అన్నారు పుణ్యైర్ యశో లభ్యతే అని చెప్పి. ఏమైనప్పటికీ మన వరంగల్ గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మంది మహానుభావుల చేత పునీతమవుతూ ఉన్నది. అట్లాగే ఇప్పుడు గత 9 రోజులుగా శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడికి వచ్చి మరొకసారి ఈ నగరాన్ని పునీతం చేశారు తమ ప్రవచనాల చేత. యావస్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ ప్రచరిష్యతి మహీతలే అని చెప్పి ఒక శ్లోకం ఉంటే, దానికి ఇంకొక పాఠాంతరం కూడా ఉన్నది. యావత్ రామాయణీ గంగా ప్రవహిష్యతి మహీతలే అని చెప్పి. రామాయణం అనేటటువంటి గంగ ఈ భూతలం మీద ప్రవహించినంత వరకు కూడా ఎంతో ఈ ప్రవహిస్తూ ఉంటుంది ఈ పర్వతాలు నదులు ఉన్నంత వరకు అని చెప్పి. ఆ విధంగా తమ అమోఘమైనటువంటి
విలాసంతో అద్భుతమైనటువంటి ప్రవచన శక్తితో శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆ రామాయణ గంగను మన వరకు తీసుకుని వచ్చి మనను పునీతులను చేశారు, మన హృదయాలను పునీతులను చేశారు. మన హృదయాలలో సీతారాములను ప్రతిష్ఠ చేసి వారికి గుడులను కట్టించారు. నిజంగా వారికి మనం ఎంత చెప్పినా కృతజ్ఞతలు అది తక్కువ అని చెప్పి అనాలి. అయితే దయచేసి 9 రోజుల పాటు దాదాపు 20 గంటల సేపు ప్రవచనం చేసినటువంటి శర్మ గారికి మనం కనుక కృతజ్ఞతలు చెప్పకపోతే మనం కృతజ్ఞులమైపోతాం. అందుకని చెప్పి దయచేసి వెనకాలన్నటువంటి వాళ్ళు ఒక 5-10 నిమిషాలు సావకాశంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. భాగవతంలో భూదేవి విష్ణుమూర్తితో ఒక చోట అంటుంది, ఏమని చెప్పంటే, నేను ఎలాంటి దుర్మార్గుడినైనా భరిస్తాను కానీ కృతజ్ఞుడైనటువంటి వాడిని మాత్రం భరించలేను అని చెప్పి. కనుక వారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అది లేకపోతే మనం కృతజ్ఞులమైపోతాం. ఆ పని మీరందరూ చేయగలరు నాకు తెలుసు, కానీ కార్యకర్తలు నా మీద పెట్టారు కాబట్టి 2 మాటలు నేను మాట్లాడటానికి వచ్చాను. ఒక 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఇంత భాగవతామృతాన్ని మనం తాగిన తర్వాత ఏమిటి ఉపన్యాసాలు మళ్ళీ అని చెప్పి అనిపించవచ్చు. కానీ లోకంలో ఒక ఇది ఉన్నది, మనం రోజు నిత్యం జీవితంలో పాటించేటటువంటిది. బాగా పెళ్ళిళ్ళలో స్వీట్స్ అవన్నీ తిన్న తర్వాత ఒక 4-5 రోజుల పాటు నోరంతా కూడా జీర కట్టుకుపోతుంది. అలాంటి సమయంలో మళ్ళీ ఏం స్వీట్ పెట్టినా కూడా ఇంకా తినాలనిపించినా ఇంత ఆవకాయో చింతకాయ పచ్చడో ఏదో నాలికి రాసుకుంటే అదొక మధురమైనటువంటి అనుభూతి. అట్లాగే వారి ఉపన్యాసాల తర్వాత నేను ఉపన్యాసం చెప్పడం కాదు, వారికి కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాలి, ఎందుకు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఆ విధంగా వారికి కృతజ్ఞతలు చెప్తాను. అట్లాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి రామాయణం వెలిసింది. అయినా ఈనాటికి మన జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నది ఆ రామాయణం. అందుకనే ఎందరో మంది మహానుభావులైనటువంటి కవులు, వ్యాఖ్యాతలు దానిని గురించి వాళ్ళకి తోచినటువంటి విధంగా ప్రజలకు వచ్చేటటువంటి అనుమానాల్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైనటువంటి గ్రంథాలని రాసి ఆ అనుమానాల్ని, ప్రజల అనుమానాల్ని తమ అనుభవాలుగా భావించి వాటిని మార్చడానికి ప్రయత్నం చేశారు. అందుకే మనకి ఎన్నో రకాలైనటువంటి రామాయణాలు వారు ప్రసంగంలో చెప్పారు. రకరకాలైనటువంటివి జానపద గేయ కాథల్లోనూ వాటిల్లోనూ వచ్చినాయి. అవన్నీ రావటానికి కారణం ఏంటంటే ఏదో తమ కొత్తదనాన్ని చూపించడం, కొన్ని రకాలైనటువంటి అనుమానాలు చూపించడం, కొన్ని ప్రతిఫలను చూపించడం, వీటన్నిటి దృష్టితోనూ వచ్చినాయి. వాళ్ళు ఎంతమంది చేసినా ఈ 9 రోజులుగా శర్మగారు చేసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది చాలా అపూర్వమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. నిజంగా ఎవ్వరూ కూడా అంత ప్రామాణికంగా, అంత సమర్థవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించలేరేమో అని చెప్పి అనిపిస్తుంది. అంత గొప్పగా చెప్పారు. మరి వారి వైదుష్యం చూస్తూ ఉంటే ఇంత చిన్న వయస్సులో ఎన్ని గ్రంథాలు ఆయన చెప్తున్నారో. ముఖ్యంగా వారు 3 గ్రంథాలని తీసుకున్నారు. ఒకటి సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడైనటువంటి వాల్మీకి యొక్క హృదయాన్ని ఆవిష్కరించారు. రెండవది బ్రాహ్మీమయమూర్తి అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షాన్ని చెప్పారు. అట్లాగే నాద బ్రహ్మోపాసన చేసినటువంటి త్యాగరాజు యొక్క ఆంతర్యాన్ని చెప్పారు. ఇట్లా 3 మహానుభావులైనటువంటి వారి రచనల ఆధారంగా చేసుకుని వారు వ్యాఖ్యానించినటువంటి తీరు చూస్తే నిజంగా అది ఎంత గొప్ప అనుభూతిని కలిగిస్తుందో చెప్పడానికి వీల్లేదు. అవి మా హృదయాల్లో చిరస్థాయిగా రాముడి గుండ్లు కట్టాయి. ఆ విషయాన్ని మీ అందరి తరఫున నేను శర్మగారికి అభివ్యక్తి చేస్తున్నాను. తర్వాత ఒక మహాకవి యొక్క హృదయం చెప్పాలి అని చెప్పంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఆలంకారికులు ఏం చెప్పారు అంటే సహృదయత ఉండాలి అని చెప్పన్నారు.
సహృదయత అని చెప్పంటే మన వాళ్ళు చాలా మంచి హృదయం అనేటువంటి ఉద్దేశంతో వాడేస్తున్నారు. సహృదయత అంటే అది కాదు. సహృదయుడు అంటే ఆ కవి యొక్క హృదయాన్ని తెలిసినటువంటి వాడన్నమాట. సహ అంటే